హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. బాయ్స్, మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇది రెండవ క్లాస్ అండి. సో రెండవ క్లాస్లో మళ్ళీ ఒక 100 క్వశ్చన్స్ వరకు దాదాపుగా డిస్కస్ చేసుకుందాం. వన్ లైనర్ క్వశ్చన్స్, మీకు ఉపయోగపడే వన్ లైనర్ క్వశ్చన్స్, రైట్? సో ఇవే దిగుతాయి. అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను చూడండి. దయచేసి నోట్స్ మెయింటైన్ చేసుకోండి. క్వశ్చన్స్ ఇంకెక్కడికి పోవండి, దీంట్లోనే డైరెక్ట్గా దిగుతాయి. ఇండియన్ హిస్టరీలోంచి మీకు దాదాపుగా ఎస్ఎస్సి జీడీ కాన్సెప్ట్ పరంగా తీసుకుంటే 4 మార్కులు, రైట్? ఆర్పిఎఫ్ పరంగా తీసుకుంటే మీకు దాదాపుగా 8 నుంచి 10 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే, గుర్తుంచుకోవాలా, రైట్? సరే, క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డ్యూరింగ్ ది రియన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పల్లవాస్, ఏ పల్లవుల టైంలో, రైట్? సో ఏ పల్లవుల టైంలో హుయన్ సాంగ్, ఏ పల్లవుల అంటే రాజు యొక్క కాలంలో అడిగాడు. హుయన్ సాంగ్ అంటే ఈయన చైనా యాత్రికుడు అనమాట. ఏ పల్లవుల టైంలో చైనా యాత్రికుడు ఇండియాకి వచ్చాడు అని అడిగాడు అనమాట, రైట్? పల్లవుని టైంలో రాలా ఈయన, అంటే పల్లవుని దగ్గరికి రాలా. ఈయన వచ్చింది హర్షవర్ధన్ దగ్గరికి. హర్షవర్ధనుడు నార్త్ ఇండియాలో. కానీ క్వశ్చన్ అడిగింది ఏంటి? నార్త్ ఇండియాలో హర్షవర్ధన్ దగ్గరికి ఎవరు వచ్చారు అని అంటే హుయన్ సాంగ్ అంటాము. పల్లవుల టైంలో ఎవరు వచ్చారంటే ఇబ్బంది పడతాం, దెబ్బ తింటాం, అర్థం కాదు, కన్ఫ్యూజన్ అవుతాం, రైట్? సో అయినా ఏం పర్లేదు. అక్కడ అతను హర్షవర్ధన్ రూల్ చేసేటప్పుడు ఇక్కడ నరసింహవర్మ I అనే అతను పల్లవుల రాజ్యాన్ని, అది ఏదైతే మనకు మామల్లపురం అని అంటామండి, మహాబలిపురం అని కూడా మనము ఇవాళ రోజుల్లో పిలుచుకుంటాము. అది మనకు తమిళనాడు నుంచి దాదాపు మన ఒక ఏరియా అనమాట, 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మహాబలిపురం, రైట్? సో ఈ నరసింహవర్మ I, తెలుగులో వినిపిస్తాను. ఈ కింది ఏ పల్లవుల పాలనలో హుయన్ సాంగ్ పల్లవ రాజధాని కంచిని సందర్శించాడు మొట్టమొదటిసారిగా ఎవరు, రైట్? అంటే వచ్చాడు, విజిట్ చేసి వెళ్ళాడు, అంతే. ఉన్నది ఏంది? హర్షవర్ధన్ టైంలో అక్కడ ఆ కాలంలో ఉన్నాడు, అంటే అతని దగ్గర ఉండి వెళ్ళాడు అనమాట. ఇక్కడ పల్లవుని టైంలో జస్ట్ వచ్చి విజిట్ చేసి వెళ్ళాడు. ఎక్కడ? పల్లవుల రాజధాని. ఇప్పుడు పల్లవుల రాజధానిని, రైట్? పల్లవుల రాజధాని ఏంటంటే కంచి, రైట్? గుర్తుంచుకోవాలి, కంచి, రైట్? ఇది చాలా ఇంపార్టెంట్. పల్లవుల రాజధాని ఏదైనా అడుగుతాడు, కంచి, రైట్? సో దాని తర్వాత కంచిని మనకు విజిట్ చేశాడు. ఆ టైం వచ్చి మనకు మొదటి నరసింహవర్మ I అని కూడా మనము ఇంగ్లీష్లో చెప్పుకుంటామండి, రైట్? ఈ నరసింహవర్మ I మనకు దాదాపు 630 ఏడీ నుంచి దాదాపు 668 ఏడీ వరకు రూల్ చేశాడు పల్లవుల రాజధాని, రైట్? సో ఇక్కడ ఇతని గురించి ఇంకా చెప్పుకుంటే వీళ్ళు ఏకశిలా రథం అని పాండవుల ఒక రథం ఉంటుందండి. ఇది పల్లవుల్లో అంటే మహాబలిపురంలో ఉంది. ఇప్పుడు మీలో ఎవరైనా చూసింటే ఇంకా అర్థమైపోతుంది. అది ఈయన వేయిస్తాడు అనమాట, ఏకశిలా రథాన్ని. అది కూడా ఒక పాయింట్ అండి. ఏకశిలా రథము ఎవరు కట్టిస్తారు, లేదా షోర్ టెంపుల్ అంటారు, ఆ షోర్ టెంపుల్ ఎవరు కట్టిస్తారని అడుగుతారో ఆ రెండింటికి ఆన్సర్ వచ్చేసి మనకు మొదటి నరసింహవర్మ I అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అంటే రిలేటెడ్ బిట్స్ అనమాట, రైట్? సో ఇక్కడ పల్లవుల గురించి మాట్లాడుకుంటే మనకు చోళుల యొక్క రాజధాని ఏది అని అడుగుతాడు. నిన్ననే డిస్కస్ చేసుకోండి. చోళుల యొక్క రాజధాని ఏది? తంజావూర్. గుర్తుంచుకోవాలండి, రాసుకోవాలి. తంజావూర్, చోళుల యొక్క రాజధాని తంజావూర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇంకా కొన్ని రాజధానులు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకుందాం, రైట్? సరే, హూ వాజ్ ది ఓన్లీ ఫీమేల్ ముస్లిం రూలర్ టు ఎవర్ రూల్ ఇన్ ఇండియా? ముస్లిం రూలర్ అయితే ఈమె గురించి మనం చాలాసార్లు బిట్ వచ్చింది, చాలా బాగా మాట్లాడుకోవాలి కూడా. ఏదైతే ఇప్పుడు మనకు సుల్తానేట్స్ రాజధాని, సుల్తాన్ అని ఇప్పుడు ఢిల్లీని కామన్గా వచ్చేసి మనకు ఈ 1200 సెంచరీ నుంచి 1206 నుంచి దాదాపుగా టోటల్గా 1526 వరకు, రైట్? 300 సంవత్సరాలు సుల్తాన్స్ రూల్ చేస్తారనమాట, రైట్? సో ఈ 1206లో మనకు అల్తుమస్ అని ఒక అతను ఉంటాడండి, అల్తుమస్, రైట్? ఇది రాయడం ఎట్టనేది దిక్కు తెలియదు మళ్ళీ నాకు, రైట్? అల్తుమస్ అని ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఈ అల్తుమస్ అనే అతను రూల్ చేస్తా ఉంటాడు ఢిల్లీని, రైట్? సో నిన్ననే చెప్పుకున్నాం, ఈ అల్తుమస్ అనే అతను మనకు 2 కాయిన్స్ ఇష్యూ చేస్తాడండి, రైట్? మనకు కాపర్తో జితాలని, సిల్వర్తో టంకా అని 2 రిలీజ్ చేస్తాడు అని చెప్పాను అనమాట, రైట్? సో ఆయన కూతురు, రైట్? రజియా సుల్తాన్ కాదు, రజియా సుల్తానా.
ఇప్పుడు అల్తుమస్ చనిపోతాడు అనమాట. అల్తుమస్ చనిపోతే ఆయన కొడుకు అసమర్థుల పాలన అయితే ఆ పాలన పరుల పాలన అయితే తర్వాత నిజమే, అది మీ ప్రతి ఒక్క కుటుంబంలో జరిగేది అదే. చేసేవాడు హెడ్ ఎవరైతే ఉంటాడో వాడు అసమర్థుడైతే ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది అనమాట, రైట్. సో లేదంటే ఇంకెవరైనా టేక్ ఓవర్ చేసుకుంటారు, ఇంక వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. అలానే కొడుకు అల్తుమస్ యొక్క కొడుకు 1236 వరకు రూల్ చేస్తాడు. అబ్బా ఇతను అల్తుమస్ చనిపోతాడు. ఈయన కొడుకు అంత అసమర్థులైతే అప్పుడు కూతురు రజియా సుల్తానా టేక్ ఓవర్ చేస్తుంది. డాడీ నేనున్నాను, నీకేం పర్లేదు, నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే, మొత్తం ఇండియాను రూల్ చేస్తాననేసి రూల్ చేస్తుంది. ఆమె గురించి 800 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం మేము తెలుసుకోవాల్సి వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఎవర్ ఉమెన్ ఇన్ టు రూల్ ది ఢిల్లీ, అది గుర్తుంచుకోవాలి, రైట్. అంతకంటే ఎక్కువ వద్దులేండి, రైట్. చూద్దాం హిస్టరీ ఆఫ్ అక్బర్స్ రీజన్. అక్బర్ యొక్క చరిత్ర గురించి చెప్పే బుక్ అక్బర్ నామా అనమాట. అక్బర్ నామా అనేది అక్బర్ యొక్క చరిత్ర గురించి చెప్పే బుక్. అది ఎవరు రాస్తారు అని అడిగాడు. అక్బర్ నామా ఆ పేరుతో అక్బర్ పాలన చరిత్రను రచించారు. వాళ్ళు ఎవరు, రైట్. సో అబుల్ ఫజల్ అనే అతను ఒక కవి అనమాట. ఈయన అక్బర్ గురించి బుక్ రాస్తాడు. ఆ బుక్ పేరు అక్బర్ నామా, రైట్, గుర్తుంచుకోవాలి. అలాగే బాబర్ నామా అని బాబర్ ఒక ఆటోబయోగ్రఫీ రాసుకుంటాడు. హుమయూన్ నామా ఎవరు రాశారని అడుగుతాడు. అక్బర్ నామా అబుల్ ఫజల్, ఓకే ఒప్పుకుందాం. ఈయన ఏ లాంగ్వేజ్లో రాశారు అని అడుగుతాడు. నోట్ చేసుకోవాలా, పర్షియన్ లాంగ్వేజ్లో రాశారండి అబుల్ ఫజల్ అక్బర్ నామాను. మరి హుమయూన్ నామా అనే ఒక బుక్ ఎవరు రాస్తారు అంటే, హుమయూన్ నామా అనే బుక్ ఎవరు రాస్తారండి? గుల్బదన్ బేగం, రైట్. ముస్లిమ్స్ టైటిల్ బేగం అని లాస్ట్లో వస్తుంది కదా, రైట్. ఈమె హుమయూన్ యొక్క సిస్టర్ అనమాట. హుమయూన్ నామా అనే ఒక బుక్ రాస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. బాబరు తన సొంతంగానే బాబర్ నామా అనే బుక్ రాసుకుంటారు. అవి కూడా ఇంపార్టెంట్, రైట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమిచ్చిండు? స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ లక్ష్యం ఏమిటి, రైట్. మనము ఆర్య సమాజ్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఆర్య సమాజ్ ఎవరు స్థాపిస్తారు అంటే స్వామి దయానంద స్వామి స్థాపిస్తారండి, రైట్ అని చెప్పుకున్నాం. 1856 సంథింగ్ ఆ టైంలో స్థాపిస్తారు అని చెప్పుకున్నాం. ఓకే, 1875 అనుకుంటా, రైట్. అయితే ఎందుకు స్థాపిస్తాడండి అంటే హిందూ మత ధర్మోద్ధరానికి, హిందూ మత సంస్కరణలకు ఈ ఆర్య సమాజాన్ని స్థాపిస్తారు. వేదాలకు పోయి చూడండి, మా ధర్మము మా మతము యొక్క గొప్పతనం మీకు తెలుస్తుందిరా అయ్యా, వేదాలకు పోయి చూడండి. మీరు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు పుట్టి ఓ అని పెద్ద రెచ్చిపోతూ ఉన్నారు. మీ చరిత్ర అంత చిన్నది కాదు మా చరిత్ర, చెప్పుకున్నంత మీ తరతరాలు కూడా చెప్పుకుంటానే పోతూ ఉంటారు మా చరిత్ర గురించి. ఒకసారి కావాలంటే వేదాలు పోయి చూడండి. మీరు ఇప్పుడు వచ్చి మా మతం మారండి, అవి మారండి, ఇవి మారండి అంటే ఏం పెద్ద పనికిరాని వాళ్ళు అనుకుంటా ఉన్నారా అనేసి ఒక ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడనమాట దయానంద సరస్వతి. ఇయరు, స్థాపకుడు, రైట్, ఏంటి, దేనికి స్థాపించాడు అనేది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి చాలు. మరి దయానంద సరస్వతినే సత్యార్థ ప్రకాష్ అనే ఒక బుక్ రాస్తాడు. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బిట్లు ఇంతకంటే ఎక్కువ మిస్ కావు. ఎవరి కాలంలో? ది రీన్ ఆఫ్ కుమారగుప్త 1, కుమారగుప్త 1, కుమారగుప్త 1, 2 అని కొడుకుల పేర్లు పెట్టుకుంటాం కదా, అట్లానే కుమారగుప్త 1 టైంలో ది సన్ అండ్ సక్సెసర్ ఆఫ్, ఈతను కొడుకు, ఎవరికి తర్వాత రాజుగా అయ్యాడు అని అడుగుతున్నాడు అనమాట. సక్సెసర్ ఆఫ్ డాష్ వాజ్ వన్ ఆఫ్ పీస్ అండ్ రిలేటివ్ ఇన్యాక్టివిటీ అని అడిగాడు చంద్రగుప్త 2. అంటే ఇప్పుడు తెలుగులో ఏంటంటే ఎవరి కుమారుడు లేదంటే వారసుడు అంటే పోయిన తర్వాత టేక్ ఓవర్ చేసేవాడే వారసుడు. మొదటి కుమారగుప్తుని యొక్క తండ్రి పేరు అడిగాడు అంతే. మొదటి కుమారగుప్తుడు ఎవరి కొడుకు అని అడిగాడు. ఇతని టైంలో బాగా నడిచిందంట పాలన, రైట్. అయితే చంద్రగుప్త 2 యొక్క కుమారుడు మనకు కుమారగుప్త 1, గుర్తుంచుకోవాలి. ఇక్కడ అడిగిన ఈ సొల్లులో అంతా మీనింగ్ వచ్చేసి ఈ చంద్రగుప్త కొడుకు 2 యొక్క కొడుకు కుమారగుప్తుడు. కుమారగుప్త 1 యొక్క తండ్రి చంద్రగుప్త 2. అంత తప్పేం లేదు, ఆ లాజిక్ అర్థం చేసుకోండి, రైట్. వేరేది అసలు అర్థం చేసుకోవాలని కూడా మనం అర్థం చేసుకోలేమండి. ఈ గుప్తుల టైంలో అండి స్వర్ణయుగంగా అని కూడా పిలుస్తారు గుప్త టయాన్ని. బాబర్ డిఫీటెడ్ మొహమ్మద్ లోడి, సరే లోడీని ఓడించాడు. మళ్ళీ సుల్తాన్ నుస్రత్ షా అంట ఇతన్ని ఓడించాడు. ఒక యుద్ధం జరిగింది.
ఆ యుద్ధం అనేది యుద్ధం యొక్క పేరు గాగ్రా. లేదంటే 1529లో ఏ యుద్ధం జరుగుతుంది అని అడుగుతాడు, అది గుర్తుంచుకోవాలి. మనమేమో 1526లో పానిపట్ యుద్ధం జరిగింది కదా, వాడేమో 1526 పెట్టాల్సింది మంచి 29 పెట్టినాడు, వాడే కన్ఫ్యూజ్ అయినాడు. మనం కన్ఫ్యూజ్ కావాలనేసి మనం పెద్ద ఎక్స్పర్ట్ లాగా పెడతాం. గాగ్రా అనే ఒక యుద్ధం జరుగుతుంది, బాబర్ చేస్తాడు 1529లో. ఆ యుద్ధం వచ్చేసి ఆ యుద్ధం చేస్తాడు అని అడుగుతాడు అంతే. గాగ్రా యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతాడండి, 1529లో. ఎవరు చేస్తారంటే బాబరు చేస్తారనమాట. ఇది కూడా ఒక బిట్టు గుర్తుంచుకోవాల్సిందే. రైట్, నెక్స్ట్ చూద్దాం. సరే, ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ ది డయార్చీ, దట్ ఈస్ a rule of two which means executive and legislative అని ఉంటుంది. సరే, ఇది వదిలిపెట్టేసింది. ఈ క్వశ్చన్ మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను తర్వాత. డయార్చీ అంటే ఏంది, డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంది అని తర్వాత నేను క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. ఉదయ్పూర్ వాజ్ ఫౌండెడ్. ఉదయ్పూర్ ఎవరు కనుక్కున్నారంటే రాజా ఉదయ్ సింగ్, రాణా ఉదయ్ సింగ్ అనమాట ఉదయ్పూర్ను కనుక్కున్నది. అంతే, అంతకంటే ఎక్కువ డెప్త్ వద్దు. అది మనం గుర్తుంచుకోవాలి అంతే, ఇంక వేరేది ఏముండదు. ఉదయ్పూర్ ఎవరు కనుక్కున్నారంటే రాజా ఉదయ్ సింగ్, అంతే. ఈ ఇళ్ళ మధ్యనే వస్తుంది క్వశ్చన్. రైట్, ఇక్కడ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ముఘల్ ఎంపరర్స్ బిల్ట్ షీష్ మహల్, గాజుతో కట్టింటారు అనమాట. షీష్ మహల్, ఆగ్రాలో షీష్ మహల్ అని ఒకటి ఉందండి. ఆగ్రాలోనే ఏరియా సికింద్రా అని ఒకటి ఉంటుంది. మనకు అక్బర్ యొక్క సెకండ్ క్యాపిటల్ అనమాట సికింద్రా. ఆ సికింద్రాలో షీష్ మహల్ అని ఒక మహల్ కట్టిస్తారు. షీష్ మహల్ నేను చూసిన రైట్. సో ఆ గోడలకు అన్నింటికి అద్దాల ముక్కలు వేసి పెట్టినట్టారు అనమాట. రైట్, దాన్ని షీష్ మహల్ అంటారు. ఎవరు కట్టిస్తారని అడిగితే షాజహాన్, గుర్తుంచుకోవాలి. అదే షీష్ మహల్కు జస్ట్ ఒక 50 మీటర్ల డిస్టెన్స్లోనే మన అక్బర్ యొక్క సమాధి ఉంది. అదంతా ఒక ఏరియా అనమాట. రైట్, సో ఎప్పుడైనా అవకాశం దొరికిందంటే వెళ్ళి చూసి రావాల్సిందిగా కోరుతున్నా. రైట్, సరే. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ముఘల్ ఎంపరర్స్ అజ్యూమ్డ్ ది టైటిల్ ఆఫ్ ఆలంగీర్. ఆలంగీర్ అంటే కాంక్వెరర్, ప్రపంచాన్ని జయించిన వాడు అని చెప్పుకుంటామంట ఆలంగీర్ అంటే. అలాంటి వాడు ఔరంగజేబ్గా చెప్పుకుంటామండి. ముఘల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఔరంగజేబ్ లాస్ట్ పవర్ఫుల్ కింగ్గా చెప్పుకోవచ్చు అనమాట మనం ఔరంగజేబ్ను. రైట్, సరే. ఈ కింది మొఘల్ చక్రవర్తులలో ఆలంగీర్ లేదా ప్రపంచ విజేత అనే బిరుదును ఎవరు స్వీకరించారు అని అడిగాడు తెలుగులో క్వశ్చన్, ఔరంగజేబ్. రైట్, సరే. జమా మసీద్ ఢిల్లీలో ఉంది. ఒకటి జమా మసీద్ ఢిల్లీలో ఉంది. రైట్, ఆగ్రాలో కూడా ఉంటుందండి. మోతీ మసీద్ ఆగ్రాలో ఉంటుంది, జమా మసీద్ ఢిల్లీలో ఉంది. ఎవరు కట్టించారని అడిగితే ఢిల్లీలోని జమా మసీద్ను మన షాజహాన్ కట్టిస్తారండి. మరి షాజహాన్ కట్టించిన ఇంకా వేరే ఏమున్నాయండి? షాజహాన్ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ కట్టిస్తాడు, గుర్తుంచుకోవాలి. రెడ్ ఫోర్ట్ కట్టిస్తాడు. తర్వాత ఆగ్రాలో తాజ్ మహల్ కట్టిస్తాడండి, తాజ్ మహల్ కూడా కట్టిస్తాడు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే షీష్ మహల్ కూడా ఇతనే కట్టిస్తాడు. సో ఇలాంటివన్నీ కట్టిస్తాడు కాబట్టి షాజహాన్ మంచి ఫేమస్ అయ్యాడు అనమాట, మంచి కళాకారుడు, గుర్తుంచుకోవాలి. రైట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ ముఘల్ ఎంపరర్స్ హ్యాడ్ అజ్యూమ్డ్ ది టైటిల్ ఆఫ్ బాద్షా. ఇక్కడ ఆలంగీర్ అన్నాడు ఔరంగజేబు, ఇక్కడ బాద్షా అంటే బాద్షా ఖాన్ అంటారు, మన షారుఖ్ ఖాన్ టైపు. రైట్, బాద్షా అంటే బాబర్ను బాద్షా అని పిలుస్తారండి, బాబర్ను బాద్షా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. హూ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎవరు? విత్ ది హెల్ప్ ఆఫ్ కౌటిల్య అంటే విష్ణుగుప్తుడు ఉరఫ్ చాణక్యుడు. రైట్, ఓవర్ త్రో ధననంద ది లాస్ట్ నంద రూలర్. రైట్, సరే అది క్వశ్చన్ తెలుగులో చదువుతుంది. కౌటిల్యుడి సహాయంతో చివరి నందపాలకుడైన ధననందుని ఎవరు గద్దె దించారు? రైట్, కౌటిల్యుడు. మన విష్ణుగుప్తుడు ఉరఫ్ చాణక్యుడు చాలా చాలా టాలెంటెడ్, చాలా తెలివైన బ్రాహ్మణుడు అనమాట ఆయన. రైట్, సో ఆయన చంద్రగుప్తుని తీసుకొని బాగా పోషించి వానికి యుద్ధ విద్యలు అన్నీ నేర్పించి ఆ ధననందుడు, నంద డినాస్టీ అని ఒకటి ఉంటుందండి. ఈ నంద డినాస్టీలో ఏం చేస్తారంటే మానంగుండే వాళ్ళ గుండి రూల్ చేసుకోకుండా అతని సభలో ఉన్న చాణక్యుని పిలకను అవమానిస్తారనమాట. పిలక బాగుందే, ఏంది పిలకోడా, అది ఇది అనేసి. రైట్, సో నా అల్లరా నన్నే అవమానిస్తారా, మీకు చెప్తా చూడండి మీ కథ తెలుసు అనేసి ఆయన సభలోంచి వెళ్ళిపోయి పోతా ఉండి చంద్రగుప్తుడు లాంటి ఒక మంచి షార్ప్ స్టూడెంట్, అంటే మీలాగా సో మంచి షార్ప్ స్టూడెంట్ను వాడు ఏదో గోళీలు ఆడుతూ అంటారు అనమాట. ఆ గోళీలు ఆడుతుంటే బాగా ఆడతాడు. మీరు పబ్జీ ఆడతారు కదా అంత బాగా, వాళ్ళు కూడా అక్కడ గోళీలు బాగా ఆడుతున్నారు అనమాట. ఆ టైంలో పబ్జీ ఇది వాళ్ళకు. రైట్, సో అట్లా పబ్జీ ఆడతా అంటే అతన్ని తీసుకొని చంద్రగుప్తుని, నువ్వు రారా నాయన, నేను నీకు
యుద్ధ విద్యలు అని నేర్పించాలంటే యుద్ధ విద్యలు ఈయన నాకెందుకు స్వామి, నేను బాగా గోళీలు ఆడుకుంటా అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి అడిగి పోయి వాళ్ళమ్మని చెప్పి ఈ పిల్లని రాజుని చేస్తా అంటే మా కొడుకు రాజు అయితే ఇంకేం కావాలనేసి పోరానైనా మళ్ళీ చూసుకుందాం అనేసి పంపించారు. అంత ఫ్రీనేనా అంటే అంత ఫ్రీనేలే అని చెప్తారు. వచ్చేస్తాడు అనమాట చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడు వచ్చిన తర్వాత చాణక్యుడు చంద్రగుప్తుని మంచిగా తయారు చేస్తాడు. మంచిగా తయారు చేసి యుద్ధానికి దించాడు. పో ధననందను కొట్టి సంపు పో, మొత్తం మగధ సామ్రాజ్యం అంతా నీదే అవుతుంది అని చెప్తే అప్పుడు చంద్రగుప్తుడు మిగిలిన ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని పోయి సైన్యాన్ని తీసుకొని పోయి నా ధననందుని చంపేస్తాడు. మగధ సామ్రాజ్యమే చంద్రగుప్తుని చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇది స్టోరీ, రైట్? సరే, నెక్స్ట్ చూద్దాం. అక్బర్స్ రెవెన్యూ సిస్టమ్ అండి. అక్బర్ యొక్క రెవెన్యూ సిస్టమ్, అది రెవెన్యూ కలెక్షన్స్ అనుకోవచ్చు, ట్యాక్సెస్ కలెక్షన్స్ అనుకోవచ్చు, ఏదైనా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు జిఎస్టీ ఎలా ఇచ్చారు, అలానే అక్బర్ టైం యొక్క జిఎస్టీ జప్త్ సిస్టమ్. జప్త్ అంటే కలెక్షన్, జప్త్ చేసుకో, కలెక్షన్. హిందీలో జప్త్ అంటే కలెక్షన్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎట్లా జిఎస్టీ చేసుకుంటున్నాం, కలెక్షన్ చేసుకుంటున్నారు కదా గవర్నమెంట్, అట్లనే అక్బర్ కూడా జప్త్ అనే ఒక జిఎస్టీ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట, రైట్? ఆ సిస్టాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, మనకు దశాల అని పిలుస్తారండి. దశాల, DASHALA, దశాల సిస్టమ్ అని కూడా పేరు ఉంటుంది ఈ జప్త్ సిస్టానికి, రైట్? అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారండి? అక్బర్ రాజు ఇంట్రడ్యూస్ చేస్తాడా? రాజు కింద ఫైనాన్స్ మినిస్టర్ ఏం పని లేకుంటాడా? రైట్, ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ ఫైనాన్స్ మినిస్టర్ యొక్క పేరు నన్ అదర్ దాన్ తోడర్మల్. ఈజ్ ఏ హిందూ, రైట్? తోడర్మల్, ఇది గుర్తుంచుకోవాలండి. అక్బర్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటాడు, అక్బర్ యొక్క రెవెన్యూ మినిస్టర్ ఎవరు అని అడుగుతారు. తోడర్మల్ చాలా చాలా ఇంపార్టెంట్. జప్తు సిస్టము ఎలా ఉంటుందంటే, ఒక 10 సంవత్సరాలు భూమిలో 10 సంవత్సరాలు పండిన పంటను ఒక యావరేజ్ చేస్తారనమాట. యావరేజ్ చేస్తారు. అన్నీ యావరేజ్ చేసిన తర్వాత ఆ యావరేజ్లో 3వ భాగాన్ని గవర్నమెంట్ కట్టాలి. అదే జప్తు సిస్టమ్ అంటారు, గుర్తుంచుకోండి, రైట్? చూద్దాం. ది లాస్ట్ ముఘల్ ఎంపరర్ హూ వాజ్ సెంట్ టు జైల్ ఇన్ రంగూన్ వాజ్, ఏం లేదు, ఈ బహదూర్ షా II అంటే రంగూన్ జైలుకు పంపబడిన చివరి ముఘల్ చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ షా II అండి. బహదూర్ షా II. ఈ బహదూర్ షా II మనకు 1857 వచ్చేసరికి ఆ బహదూర్ షా II ఉంటాడు అనమాట. ఈ మన భారతదేశంలో మిగిలిన అన్ని రాజులు, చిన్న చిన్న రాజ్యాలు, ఝాన్సీ, బాన్సీ, గీన్సీ అన్ని వీళ్ళందరూ వచ్చేసి చిన్న చిన్న రాజ్యాలు కదా. అప్పుడు ఈ ముస్లిం రూలింగ్ అయితే ఉండింది కదా. సో ఆ బహదూర్ షా II నువ్వే నిలబడయ్యా స్వామి ఢిల్లీకి చక్రవర్తిగా అని ఇతన్ని ముందుకు దోచారు. నువ్వు ముందు బా వెనకాల మేము వచ్చామని. సో ఈయనేమో ఢిల్లీ మళ్ళీ నాకే సొంతం అవుతుంది ఢిల్లీ అనేసి బహదూర్ షా II వచ్చేసి ఢిల్లీ మీద అటాక్ చేస్తాడు. ఢిల్లీ మీద అటాక్ చేస్తే అదే టైంలో మిగిలిన వాళ్ళందరూ వేరే వేరే చోట్ల అటాక్ చేస్తారు, కానీ ఓడిపోతారు. బహదూర్ షా II మాత్రం ఒకటి నిలబడతాడు అనమాట. ఆ నిలబడతాను నాయాలరే మిగిలిన వాళ్ళందరూ పోయినారు, ఇంకా నువ్వు ఒకడే ఉండవు, నువ్వు నిన్ను జైలుకి వేస్తామనేసి, ఇక్కడ కాదు ఇండియాలో కాదు, ఇండియాలో వేస్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేసి తీసుకొని పోయి బర్మాలో రంగూన్లో వేస్తారనమాట. ఆయన అక్కడే సమాప్తం అయిపోతాడు. అది గుర్తుంచుకోవాలి, రైట్? అండర్స్టాండింగ్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ ద లాజిక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. లేదంటే మాత్రం ఎన్నిసార్లు మీరు బట్టి కొట్టినా కూడా క్వశ్చన్స్ రావు. మీకు ఎలా అర్థమైతే విధంగానే కామెడీని జోడిస్తూ, సీరియస్నెస్ను జోడిస్తూ, మోటివేషన్ను జోడిస్తూ మీకు క్వశ్చన్లు చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ మీకు ఒకసారి వింటేనే మంచిగా క్లారిటీ వస్తుంది. ఒకవేళ రాకపోయినా కూడా ఎగ్జామ్లో వరకు అయితే ఖచ్చితంగా రాయగలరు కూడా, రైట్? నెక్స్ట్ చూద్దాం. మరి మళ్ళీ వచ్చాడు ఎవరు? ఆగ్రా ఫోర్ట్ గురించి చెప్తున్నాడు. ఆగ్రా ఫోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది పాపులర్ ముఘల్ మాన్యుమెంట్స్ బిల్డ్ ఇన్ ద 16th century. ఓకే, ఒప్పుకుందాం. 16th centuryలో ఆగ్రా ఫోర్ట్ కట్టించారండి. మంచిది, నేను కూడా చూశాను. 2 సార్లు వెళ్ళాను ఆగ్రా ఫోర్ట్కు. అంచి తాజ్మహల్ చూస్తే మామూలుగా ఉండదు, భలే ఉంటుంది, రైట్? సో ఎలాంటి వాళ్ళతో వెళ్ళి చూడాలనేది ఇంపార్టెంట్ అనమాట, రైట్? మీ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, మ్యారేజ్ అయితే మీ వైఫ్స్ కావచ్చు, వాళ్ళతో వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది, రైట్? ఓకే, ఆగ్రా ఫోర్ట్ కట్టిస్తారు ఎవరు? అక్బర్ ఆగ్రా ఫోర్ట్ కట్టించే కంటే ముందు మనకు ఫతేపూర్ సిక్రీ అని ఒక ఏరియా ఉంటుందండి. ఆగ్రా నుంచి ఒక 35 కిలోమీటర్లు. ఫతేపూర్ సిక్రీ, బులంద్ దర్వాజా అని ఫతేపూర్ సిక్రీలో ఒకటి ఉంటుంది. అది మన వన్లైనర్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నాం, రైట్? బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో ఉంటుంది. అది కూడా అక్బరే కట్టిస్తాడు, రైట్? అక్బర్ అక్కడ కరువు కాటకాలు వచ్చి నీళ్లు లేక ఇబ్బంది పడి పాపం అక్కడ రాజధానిని తీసుకొని వచ్చి ఆగ్రాకు షిఫ్ట్ చేస్తాడు. ఆగ్రాకు షిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? కట్టియాలి కదా. మరి అంత పెద్దటి చక్రవర్తి ఏం చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాడా? ఉండడు కదా. మీటింగులు ఉంటాయి, సమావేశాలు ఉంటాయి, సందులు సమోసాలు అన్నీ ఉంటాయి,
రైట్. సో నా కోసం ఒక కోట కట్టను రాని జస్ట్ ఒక ఆదేశం చేస్తాడు, మంచి కోట కట్టించేస్తారు అనమాట. అదే అక్బర్ ఫోర్ట్ అంటారు, ఆగ్రాలో ఉంటుంది, అక్బరే కట్టించేస్తాడు. రైట్, గుర్తుంచుకోవాలి. రైట్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్వైర్డ్ దివానీ ఆఫ్ బెంగాల్ ఇన్ 1765. ఇది కూడా బిట్టే. దివానీ ఆఫ్ బెంగాల్, దివానీ హక్కులు అంటారండి, దివానీ హక్కులు అంటారు. 1765లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది అనమాట. సార్ ఏంది సార్ మస్తానీ దివానీ టైప్, ఇదేం సార్ దివానీ అన్నారు, ఈ దివానీ అంటే మాకే అర్థం కాదు అని అంటే నాకే అర్థం కాలేదు దివానీ అంటే, గూగుల్లో చూసే కానీ అర్థం కాలేదు. రైట్, నో ప్రాబ్లం. దివానీ అంటే రెవెన్యూ కలెక్షన్స్ కలెక్ట్ చేసుకునే దానికి ఒక హక్కు అనమాట. రైట్, ఆ రెవెన్యూ కలెక్షన్స్ కలెక్ట్ చేసుకునే దానికి ఒక హక్కు అనమాట. రైట్. ఇంకా దివానీ అని ఇంకొక పదం ఉంటుంది అనమాట. ఆ పదం పేరు యాక్చువల్లీ గుర్తుకు రావడం లేదు. రైట్, దివానీ ఇది వచ్చేసి రెవెన్యూ కలెక్షను. ఇంకొకటి వచ్చేసి ఆ పదం పేరు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, అది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్కు. రైట్, అది డిస్కస్ చేస్తాను. ఈ దివానీ రైట్స్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ 1765లో స్వాధీనం చేసుకుంటుంది. ఈ ఏరియా మాదే, మేము కలెక్ట్ చేసుకుంటాం, నువ్వు పక్కకు పో, మా గవర్నమెంట్ వచ్చింది, మేము కలెక్ట్ చేసుకుంటాం ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్తుంది. ఎందుకు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందంటే 1764లో ఈ రాబర్ట్ క్లైవ్ అనే అతను, రాబర్ట్ క్లైవ్ ఇక్కడ ఈ బెంగాల్ యొక్క నవాబు మీద అటాక్ చేస్తాడు. ఈ యుద్ధం తర్వాత ఈ దివానీ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్తాయి. ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్తాయి, అంతకంటే ఎక్కువ వద్దు. రైట్, చూద్దాం నెక్స్ట్. వాట్ ఈస్ ది అఫీషియల్ రీజన్ గివెన్ బై బ్రిటిషర్స్ ఆఫ్టర్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? సరే, ఒప్పుకుందాం. 1905లో బెంగాల్ విభజన తర్వాత బ్రిటిషర్లు చెప్పిన అధికారిక కారణం ఏంది? ఎందుకు బెంగాల్ విభజన చేసాము? దేర్ షుడ్ బి సమ్ రీజన్. అవును కదా, నువ్వు చేసావు అంటే ఎందుకు చేసావు? బెంగాల్ విభజన ఎందుకు చేసావు? పనిలా చేసినావా నువ్వు? ఏం మా దేశము, మా దగ్గర నువ్వు వచ్చి నువ్వు కథలేంటి అని మన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాలి కదా. బెంగాల్ విభజనను పరిపాలనా సౌలభ్యం కోసం విభజించడం రా అని చెప్తారు వాళ్ళు అనమాట. అంత తప్పు, శుద్ధ పప్పు. రైట్. సో పరిపాలనా సౌలభ్యం కోసం కాదండి. ఆ రోజుల్లో ఈ జాతీయవాదము, జాతీయవాదం విపరీతంగా పెరిగిపోతుందన్నమాట బెంగాల్ ఏరియాలో. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వచ్చింది వాళ్ళే, బాగా ఇబ్బంది పడ్డది వాళ్ళే. సో ఈ జాతీయవాదము ఇవన్నీ బాగా పెరిగి, సో అప్పుడు ఏమవుతుంది అంటే 1905 ఆ టైంలో బాగా జాతీయవాదం పెరగడంతో వీళ్ళు ఏం చేశారు, బెంగాల్ విభజిస్తే ఇంకా ముస్లిమ్స్ హిందూస్ అని విభజించినామంటే వాళ్ళే కొట్టుకొని వస్తారు, మనం ప్రశాంతంగా ఉంటామని ఒక ప్లాన్ చేస్తారనమాట. అట్ట కాదనేసి మళ్ళీ అందరూ కలిసి వచ్చి మాకు బెంగాల్ విభజన రద్దు చేయండి అనేసి 1911లో మళ్ళీ విభజన రద్దు చేయిస్తారు. గుర్తుంచుకోవాలి, బెంగాల్ విభజన యొక్క కారణం అది. బెంగాల్ విభజన 1905లో జరుగుతుంది, అందరూ గుర్తుంచుకోవాలి. ఇది బిట్టే గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ బెంగాల్ విభజన జరిగిన వెంటనే స్వదేశీ మూవ్మెంట్ జరుగుతుందండి, స్వదేశీ ఉద్యమం. ఇది కూడా 1905లోనే గుర్తుంచుకోవాలి. ఈ స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయిన వెంటనే 1906లో ఏమవుతుంది, ముస్లిం లీగ్ స్థాపిస్తారు. ఈ ముస్లిం లీగ్ స్థాపించిన వెంటనే మళ్ళీ 1907లో మళ్ళీ కాంగ్రెస్ స్ప్లిట్ అవుతుంది, రెండుగా విడిపోతుంది. ఇవి మనకు పడే బిట్లు. సరే, రెండుగా విడిపోయిన తర్వాత మళ్ళీ 1909లో ఏమవుతుందండి, 1909లో మార్లే మింటో సంస్కరణలు వస్తాయి. అది కూడా ఇంపార్టెంటే. ఈ 1909లో మార్లే మింటో సంస్కరణలు వచ్చిన తర్వాత 1911లో ఏమవుతుందండి, బెంగాల్ విభజన ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కలిపేయడం జరుగుతుంది అనమాట. సో 1911లో ఇది కలిపేసిన జరిగిన తర్వాత 1913లో ఏమవుతుందండి, 1913లో మన విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గీతాంజలి అనే బుక్ రాయడంతో లిటరేచర్ మీద అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సరే, నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత మరి 1914లో ఏమవుతుందండి, 1914 to 1918 మరి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. గుర్తుంచుకుందాం. సరే, మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగే టైంలో మనకు 1915 జనవరి 9లో ఏం జరుగుతుందండి, గాంధీ ఇండియాకు రావడం జరుగుతుంది. గాంధీ ఇండియాకు వచ్చి ఆ రోజున ఏమంటారండి, ఆ రోజున ఏమంటారు చెప్పండి, ఎన్ఆర్ఐ డేగా పిలుచుకుంటారండి, ఎన్ఆర్ఐ డేగా పిలుచుకుంటారనమాట. సో ఈ 1918 వరకు యుద్ధం జరుగుతుంది. 1919లో మళ్ళీ ఏం జరుగుతుందండి, రౌలట్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రౌలట్ యాక్ట్ అనేది మామూలుగా ఎట్లా అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అందరికీ దేశీయవాదము బాగా దేశభక్తి పెరిగిపోయి ఇంకా వీళ్ళు రెవల్యూషన్ చేస్తారా, మనకు వీళ్ళకి స్వతంత్రం ఇవ్వకపోతే అనే ఫీలింగ్ ఉండి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కనిపించినా కూడా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కడైనా ఎవరైనా కనిపించినారంటే వాళ్ళని తీసుకొని పోయి జైల్లో వేస్తాము, జైల్లో వేస్తే మీరు మమ్మల్ని అడిగేదానికి హక్కే లేదు అనేసి ఒక రూల్ పాస్ చేస్తారు.
రూల్ పాస్ చేసిన తర్వాత అట్టెట్టవుతుంది, మిమ్మల్ని మేము అడిగేదానికి హక్కు లేకుండా ఎందుకు పోతుంది అని ఎదిరించిన ఒక ఇద్దరు వ్యక్తులు, సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ అని ఒక ఇద్దరు ఉంటారండి, ఆ పంజాబ్లో ఉంటారు. ఆ లోకల్ లీడర్స్ అనమాట వాళ్ళు. ఆ లోకల్ లీడర్స్ని తీసుకొని పోయి జైల్లో వేస్తారు. తీసుకొని పోయి జైలు వేసిన తర్వాత మా లీడర్స్ నువ్వు జైల్లో వేస్తే ఎట్టవుతుంది అనేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు జలియన్ వాలా బాగ్ అంటే పార్కు, ఆ పార్కు దగ్గర మీటింగ్ పెట్టుకుందామని రహస్యంగా అందరూ పోయి మీటింగ్ పెట్టుకుంటారు. ఆ టైంలో ఏమవుతుంది, అప్పటి ఒక ఎవరైతే జనరల్ ఉంటారో ఆర్మీకి, బ్రిటిష్ ఆర్మీ యొక్క జనరల్ ఓ డయ్యర్ అనే ఒక అతను ఉంటాడు. ఈ డయ్యర్ ఏం చేస్తాడంటే, మేము చెప్పిన తర్వాత కూడా మీరు అంత ఇద్దరు ముగ్గురు ఉంటేనే జైల్లో వేస్తామరా నాయన అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంతమందితో మీటింగ్ చేస్తారు, అట్టేటవుతుంది వసానా ఉండు అనేసి మొత్తం మంది మార్బలను తీసుకొని పోయి మొత్తం అందరూ 1300 మందిని చంపేస్తారు. ఆ 1919 ఏప్రిల్ 13 మనకు జలియన్ వాలాబాగ్ ఉదంతం జరుగుతుంది. అది గుర్తుంచుకోవాలి. సో 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగితే మళ్ళీ 1920లో ఏం జరుగుతుంది అంటే నాన్ కోఆపరేషన్ ఉద్యమం జరుగుతుంది. గుర్తుంచుకోవాలి, నాన్ కోఆపరేషన్, సహాయాన్ని నిరాకరించడం. నాన్ కోఆపరేషన్ అంటే సహాయము, నిరాకరించడం అంటే నాన్ కోఆపరేషన్ ఉద్యమం జరుగుతుంది 1920లో. గుర్తుంచుకోవాలి, అవి ఎన్ని బిట్లే. సరే, ఈ 1921లో మళ్ళీ ఏం జరుగుతుంది, 1921 ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతుంది. ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ ఇద్దరు ముస్లిమ్స్ హిందూస్ కలిసి మళ్ళీ మూవ్మెంట్ చేస్తారు. సరే, ఈ 1921లో మూవ్మెంట్ అయిన తర్వాత 1922లో ఏం జరుగుతుంది, ఇదే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ రద్దు చేస్తాడు గాంధీ ఫిబ్రవరిలో. రైట్, ఎందుకు రద్దు చేస్తాడంటే చౌరీ చౌరా ఉద్యమం అనే ఒక చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనే ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. చౌరీ చౌరా ఇది ఉత్తరప్రదేశ్లో ఒక ఏరియా అనమాట. ఈ ఏరియాలో ఉద్యమం చేసుకుంటూ పోతుంటే అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తాను రా నాయన, నాన్ కోఆపరేషన్, నువ్వు కూడా ముసుగుని గమ్మునుండు, మా పని ఏదో మేము చేసుకుంటాము అంటే అట్టయితే వాళ్ళు అడ్డగిచ్చే, నా కొడక నువ్వు అడ్డగిచ్చావు ఉండి నీ కథ చెప్తానని పోలీసు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేసి ఆ మంట పెట్టి కాల్చిపడేస్తారు. ఒక 20 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోతారు. గాంధీకి అది నచ్చదు. నేను చెప్పింది ఏంది, మీరు చేసేది ఏదండి అని గాంధీ అంటాడు. అట్టయితే మీరు చెప్పిందే చేస్తూ ఉన్నాము, పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు, కాల్చిపడేసినాము అంటే అట్ట కాదు, అహింస అంటే అహింసనే ఉండాలి, వాళ్ళు కొట్టని సంపని అహింసనే ఉండాలి, అందుకని ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నేను రద్దు చేస్తాను అనేసి 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ రద్దు చేస్తాడు మహాత్మా గాంధీ. ఇది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంటే, ఏది ఇంపార్టెంట్ కాదు అనకూడదు. మీరు కావాలంటే పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇవన్నీ మళ్ళీ క్వశ్చన్స్ మనం చెప్పే దాంట్లో రిపీట్ అయ్యే క్వశ్చన్సే వస్తాయి, గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. హూ అమంగ్ ది ఫాలోయింగ్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ అవుట్లాడ్ ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ? మనము ఇంగ్లీష్లో చదివితే అర్థం కాదు, తెలుగులో చదవమండి. 1829లో బెంగాల్ గవర్నర్ జనరల్ సతీ ఆచారాన్ని ఏ బెంగాల్ గవర్నర్ జనరల్ సతీ ఆచారాన్ని నిషేధించాడండి? సతీ ఆచారాన్ని గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. సతీ అంటే ఎవరు? భార్య, పత్ని, పెళ్ళాం. రైట్. సో ఈ భర్త చనిపోతే ఆ రోజుల్లో ఒక మూఢనమ్మకాలు ఏంటంటే, మన భారతదేశంలోనే చాలా ఏరియాల్లో భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు అగ్గి మంటల్లో వేసేసి దహనం చేస్తారు. దాన్నే సతీ సహగమనం. పతి పోతాడు, పతితో పాటు సతీ కూడా సహగమనం చేస్తుంది అనమాట. సహగమనం అంటే తోడుకోవడం అంటే ఊరికి ఎట్టపోతుంది పాపం, ఆమె కూడా వేసేచ్చే ఆమె కూడా పైకి వెళ్తుంది అనేసి ఒక మూఢనమ్మకం ఉంది. ఊరన్నాయన మీరేంద్ర నాయన ఇట్ట చేస్తున్నారు, ఏమన్నా అసలు ఉందే మీకు బుద్ధి ఉందే అనేసి ఈయన విలియం బెంటింగ్కు ఏం చేస్తాడు, 1829లో ఇక్కడ మనకు సతీ సహగమనం అనే ఒక సిద్ధాంతాన్ని రాజారాం మోహన్ రాయ్ అని ఒక అతను ఉంటాడు అనమాట, మన ఇండియన్. ఆ రాజారాం మోహన్ రాయ్తో హెల్ప్ తీసుకొని ఈ సిద్ధాంతాన్ని నిషేధిస్తాడు. వద్దు, ఎవడన్నా ఇటు చేసినాడంటే నా కొడగల్లారా మేము మళ్ళీ అందరినీ వేసేచ్చబోకలు అనేసి ఆ రూల్ తీసుకొని వస్తాడు అనమాట. అర్థమైందా? రైట్, చూద్దాం. వైస్రాయ్ కర్జన్ అంటబ్బా. ఈ వైస్రాయ్ కర్జన్ పార్టిషన్ బెంగాల్ విభజన నేను ఇందాక చెప్పా 1905లో జరిగిందిరా అయ్యా. ఈ 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్గా లేదంటే ఎవరు వైస్రాయ్గా ఉన్నారు అని చెప్తారండి. అది ఒక బిట్టు. వైస్రాయ్ కర్జన్ బెంగాల్ విభజన జరిగినప్పుడు కర్జన్ ఉంటాడు అనమాట. అంతే, ఇది బిట్లో ఏం లేదు. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అన్నాడు, ఇందాకే చెప్పా. కర్జను ఆ బెంగాల్ విభజన చేయిస్తాడు. రైట్, గుర్తుంచుకుందాం. Which among the following acts established the dual system of control by British government and East India Company in India? సరే, ఓకే, మనకు అర్థం కాదు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మధ్య ద్వంద్వ నియంత్రణ వ్యవస్థను రైట్ 2 విధాలుగా కంట్రోల్ చేస్తారంట. ఈ కింది వాటిల్లో ఏ చట్టం స్థాపించింది?
డ్యూయల్ సిస్టమ్ అంటారండి, డ్యూయల్ రూలింగ్ సిస్టమ్ అంటారు, ఇది డ్యూయల్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటారు. 1784 మనకు 1784కు వచ్చేసరికి విలియం పిట్ అనే ఒక అతను ఉంటాడు. విలియం పిట్ లైక్ ఇప్పుడు మనకు బ్రాడ్ పిట్ లాగా అలాగా విలియం పిట్ అనే ఒక అతను ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే 1784లో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఆ చట్టం ఏం చెప్తుందంటే, అరే బాబు, వ్యాపారము రూలింగే, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అని రెండు రకాలుగా ఉంటాయండి. రెండు రకాలు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, రైట్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఒక పని చేయండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకొక పని చేయండి. మీరు ఇద్దరికి మధ్యలో ఏమైనా చేసినట్టే తంతనాయాలరా అనేసి 1784లో విలియం పిట్ అనే అతను ఈ చట్టాన్ని తీసుకొని వస్తాడు అనమాట. దాన్నే పిట్స్ ఇండియా 1784 యాక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతకంటే డెప్త్ వద్దండి, ఈజీ టు అండర్స్టాండ్ ఏ విధంగా ఉంటుందో అదే చేసుకుందాం. మనకిచ్చే క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ ఏం కాదు. వాట్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ వజ్జీ మహాజనపద? నేను ఆల్రెడీ మన క్లాస్లో చెప్పాను, మహాజనపదాస్ వాళ్ళ యొక్క క్యాపిటల్స్ గురించి నేను డిస్కస్ చేశాను, చెప్పాను కూడా. ఒకసారి చూసుకోవాల్సిందే. వజ్జీ అంటే వైశాలి. వజ్జీ యొక్క క్యాపిటల్ వచ్చేసి వైశాలి. మహాజనపద అంటే మహాజనపదాలు ఎన్ని? 16 మహాజనపదాలు, రైట్. ఆ 16 జనపదాల్లో మగధ ఒకటి, వైశాలి ఒకటి, వారణాసి ఒకటి, ఇంకా ఇంద్రప్రస్థ ఒకటి, ఇలా 16 ఉన్నాయండి, రైట్. గుర్తుంచుకోవాలి. వైశాలి యొక్క క్యాపిటల్ అవంతి ఒకటి, రైట్. సో వైశాలి యొక్క క్యాపిటల్ వచ్చేసి వజ్జీ, గుర్తుంచుకోవాలి. వైశాలిలో మిరపకాయల బజ్జీలు వేసుకొని తిన్నాం రా పోయి అనేసి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి లాజిక్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే బజ్జీ బదులు వజ్జీ గుర్తుకొస్తుంది ఈజీగా, యాడికి పోదు. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డికేట్స్ అంటే ఏ దశాబ్దాలలో, రైట్, శతాబ్దాలలో దేర్ వాజ్ ఏ నెగటివ్ గ్రోత్ ఇన్ ఇండియన్ పాపులేషన్. చూడండి, డికేట్స్ అంటే శతాబ్దం అంటే సెంచరీ, రైట్. ఏ దశాబ్దంలో మనకు పాపులేషన్ గ్రోతే నెగటివ్ అయిపోయింది, పెరగాల్సింది కొంచెం తక్కువ, ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది పాపులేషన్, ఏది అని అడిగాడు. సో 1911 to 1921. ఎందుకయ్యా 1911 to 1921 అంటే ఇక్కడ మనకు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కొన్ని కోట్ల మంది పోయి అక్కడ పార్టిసిపేట్ చేశారు ప్రపంచ యుద్ధాల్లో. మన భారతీయులు కూడా ఇండ్లు పిల్లలను అందరినీ వదిలిపెట్టి పోయి ప్రపంచ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారు. పాపం ఈ ఇంటి దగ్గర ప్రశాంతంగా సంసారం చేసుకునేదానికి సమయం దొరకలేదు. సో సమయం దొరికింటే ఇట్లా నెగిటివ్ ఉండేది కాదు. సంసారం చేసుకునేదానికి సమయం దొరక్క పాపం వెళ్ళిపోయారు, చనిపోయారు, కోట్లతో చనిపోయారండి. 2 కోట్ల మంది చనిపోయారు దాదాపుగా ప్రపంచ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో ఎస్టిమేషన్ చేసుకోండి, రైట్. సో అప్పుడు నెగటివ్గానే పాపులేషన్ గ్రోత్ రికార్డ్ అయింది 1911 to 1921, రైట్. చూద్దాం. బృహదీశ్వరాలయం అగైన్ మళ్ళీ తంజావూరులో ఉందండి. బృహదీశ్వరాలయం, రాజరాజేశ్వర టెంపుల్ తంజావూరులో ఉంది. ఈశ్వరుని కట్టిస్తారు. బృహదీశ్వరాలయం కూడా తంజావూరులో ఉంది. వీళ్ళు చోళులు కట్టిస్తారు. ఈ తంజావూరు అంటేనే చోళులు అంటేనే తంజావూరు, మీరు గుర్తుంచుకోవాలండి, రైట్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ గుప్త రూలర్లో ఎవరు నలంద యూనివర్సిటీని కట్టించాడంట? కుమారగుప్త. మళ్ళీ చెప్తున్నా, కుమారగుప్త 1 అని ఉంటాడు. ఈయన నలంద యూనివర్సిటీని కట్టిస్తాడు, మనం గుర్తుంచుకోవాలి. వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ ప్రజెంట్ బీహార్లో ఉందండి. వెన్ వాజ్ ది తత్వబోధిని సభ అని ఒకటి ఉంటుందండి. ఆ తత్వబోధిని సభను దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేస్తారండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 1839లో తత్వబోధిని సభను ఏర్పాటు చేస్తారు, అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. భగత్ సింగ్, బీకే దత్ అంటే బతుకేశ్వర్ దత్ అంటారండి ఇతని పేరు, బీకే దత్. త్రో బాంబ్ వేశాడు. ఎక్కడ? ఇన్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. హమ్ బాంబ్ లగా దేంగే టైప్. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ బాంబులు తీసుకొని పోయి సెంట్రల్ అసెంబ్లీలో వేసి దుమారం లేపినారనమాట. సో బాంబులు వేశారు. అయితే అది ఎప్పుడు వేశారు అని అడిగాడు. 8 ఏప్రిల్ 1929లో. 8 ఏప్రిల్ 1929లో. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ది శాతవాహనులలో అతి ముఖ్యమైన పాలకుడు ఎవరు అంటే ఎవరండి? బాలకృష్ణ, రైట్. బాలకృష్ణ ఏ సినిమా తీస్తాడండి చెప్పండి శాతవాహనుల గురించి? గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనుల్లో అతి గొప్ప శాతవాహనుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతను 23వ రాజు అనమాట, 23వ రాజు. శాతవాహనులలో టోటల్ 30 మంది రాజులు ఉంటారండి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి 23వ రాజు, గుర్తుంచుకోవాలి, రైట్. చూద్దాం నెక్స్ట్. వెన్ డిడ్ మహాత్మా గాంధీ ఫౌండెడ్ ది ఆల్ ఇండియా హరిజన సేవా సంఘ్? అప్పటి వరకు ఆ హరిజనులు అని పేరు లేదు,
మనకు గాంధీ ఏం చేశారంటే వీళ్ళు రయ్య బాబు వీళ్ళను అన్టచబుల్గా చూడకండి, అణగారిన వర్గాలుగా చూడకండి, తోసేయకండి సమాజంలోంచి. వీళ్ళు హరిజనులు. హరి అంటే దేవుడు, జనులు అంటే దేవుని బిడ్డలు. వీళ్ళు హరిజనులు, వీళ్ళని మంచిగా చూసుకోవాలి మనము అని హరిజన సేవక్ సంఘ్ అని 1932లో ఏర్పాటు చేస్తాడనమాట మహాత్మా గాంధీ. విచ్ బ్రిటిష్ ఆఫీసర్ గేవ్ ది ఆర్డర్ టు ఓపెన్ ఫైర్ అండ్ లెడ్ టు జలియన్వాలాబాగ్ మెసాక్రే? జనరల్ ఓ డయ్యర్. ఇందాక నేను చరిత్ర చెప్పాను, ఇంకా మళ్ళీ వద్దు. జనరల్ ఓ డయ్యర్ చేస్తాడనమాట, ఆదేశిస్తాడు మీరు పోయి కాల్చుకోండి, నేను చూసుకుంటానేసి. రైట్. ఏది జలియన్వాలాబాగ్ ఉదంతానికి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వర్ ఎగ్జిక్యూటెడ్. ఏ రోజు చనిపోతారండి, ఏ రోజు ఉరి తీస్తారు వాళ్ళని? భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ రెవల్యూషనర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ పేరు వింటేనే మనకు ఇంటికలు నిలబడతాయి. అంత గొప్ప, అంతెందుకు నాకే ఇంటికలు నిలబడతాను. వాళ్ళు అంత గొప్ప, వాళ్ళ పేరు మనసులో తలుచుకుంటేనే వెంట్రుకలు నిలబడతాయండి, గూస్ బంప్స్ వస్తాయి, గూస్ బంప్స్. సో అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్, చిన్న పిల్లలు, మీ ఏజ్ మా ఏజ్ అంత చిన్న పిల్లలు, వాళ్ళు దేశాన్ని కోసం ఏమైనా చేయగలము, ప్రాణాలకు లెక్క చేయకుండా దేశం కోసం మేము పోరాడగలము అని నిరూపించుకున్నారు. అందుకే వాళ్ళ గురించి మనం ఇప్పుడు కూడా చెప్పుకున్న ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. రైట్. సో వాళ్ళు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళను మార్చి 23, 1931లో ఉరి తీస్తారండి. ఉరి తీసి చంపేస్తారు. రైట్, గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ 1918కి వచ్చేసరికి మహాత్మా గాంధీ విజయవంతంగా ఏ సమ్మెకు నాయకత్వం వహించాడు అంటే మిల్లుల కార్మికుల గురించి ఒక పోరాటం చేస్తాడండి. అహ్మదాబాదు సత్యాగ్రహ అని కూడా అంటారండి. అహ్మదాబాద్. రైట్. సో అహ్మదాబాదు సత్యాగ్రహ అని కూడా అంటారు అనమాట. మిల్లు గురించి, ఏదో కాటన్ మిల్లు గురించి, అక్కడ ఏదో శాలరీస్ గురించి ఇబ్బంది అయితే మన గాంధీ పోయి అక్కడ సత్యాగ్రహం చేస్తాడు. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇది చాలా పెద్ద క్వశ్చన్, అర్థం చేసుకునేది ఏం లేదండి. బ్రిటన్ చక్రవర్తి అయిన విక్టోరియా రాణి కూడా 1857 భారత ప్రభుత్వ చట్టంలో భారత సామ్రాజ్ఞి అనే ఒక బిరుదుతో భారతదేశంలో బ్రిటిష్ భూభాగాలకు సార్వభౌమాధికారం పొందింది. ఏం లేదు, 1857 వరకు వచ్చేసరికి అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీనే రూల్ చేస్తూ ఉండదు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాదు, బ్రిటిషు నియమించిన ఒక కంపెనీ అంతే, వ్యాపారం చేసుకునేదానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేస్తూ ఉండింది. అప్పుడు 1857లో ఏం జరుగుతుంది? సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది, పెద్ద మూమెంటే జరుగుతుంది, చాలా రకాలుగా ఇబ్బంది పడతారు బ్రిటిష్ వాళ్ళు కూడా. రైట్. సో ఆఖరికి అణచివేస్తారు అనమాట. అప్పుడు బ్రిటిష్ రాణి ఏం చేస్తుందంటే, ఒరే ఈస్ట్ ఇండియా కంపెనీ నువ్వు మర్యాదగా ఉండు, నీ కంట్రోల్లో నువ్వు ఉండు, నువ్వేందో చాలా ఎక్స్ట్రాలు చేస్తాను అంటాడు. అందుకే వాళ్ళు తిరగబడినారు, నువ్వు పక్కకు తప్పుకో, మేము రూల్ చేసుకుంటాం డైరెక్ట్గానే. ఈస్ట్ ఇండియా కంపెనీని తొలగించి బ్రిటిష్ రాణి కింద, బ్రిటిష్ పార్లమెంట్ కింద డైరెక్ట్గా పాలన కొనసాగించే విధంగా ఆ సార్వభౌమాధికారము భారతదేశానికి బ్రిటిష్ రాణికి దక్కేటట్టుగా చేస్తారనమాట. అది 1857లో. రైట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. హూ గేవ్ ది స్లోగన్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? ఫ్రీడమ్, స్వాతంత్రం నా జన్మ హక్కు, నువ్వేంద్ర ఇచ్చేది? నా సొంత హక్కు అది నేను ఎట్టైనా సాధించుకొని తీరుతా అని చెప్తాడనమాట బాలగంగాధర తిలక్. అంతకంటే వద్దు. రైట్, చూద్దాం. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ బుద్ధిస్ట్ యూనివర్సిటీస్? గౌతమ్ బుద్ధుల యూనివర్సిటీస్ అనమాట, బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ అంటారు. బీహార్లో ఏది అని అడిగితే నలంద యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ ఓల్డెస్ట్ యూనివర్సిటీ, కుమారగుప్త కట్టిస్తాడు, ఇందాకే మనం చెప్పుకున్నాం. రైట్. నెక్స్ట్ చూద్దాం. విచ్ అమాంగ్ ది ఫేమస్ పర్సనాలిటీస్ బిలాంగ్ టు ద ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ? లైక్ హిస్టరీ గురించి మనం చెప్పుకుంటే మోడర్న్ హిస్టరీ అనేది 1600 సెంచరీ నుంచి స్టార్ట్ అవుతుందండి. స్వాతంత్ర పోరాట సమరం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఆధునిక చరిత్రలో అతివాద దశకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఎవరు? అతివాద అంటే అతి ఎక్కువ, అతిగా వాదించే వాళ్ళని అతివాద అంటారు, అతిగా ఉండే వాళ్ళని అతివాదాలు అంటారు. ఆ టైంలో అతిగా మీ బ్రిటిష్ వాళ్ళు ఏంది, బ్రిటిష్ వాళ్ళు చెప్పేది ఏంది, నేనేం తినేది, నా ఇష్టం వచ్చిన, నా దేశము నా రాజ్యము, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనేసి పోరాటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ముగ్గురు ఉంటారండి. లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్, బిపిన్ చంద్రపాల్. లాల్ బహదూర్ కాదు, బిపిన్ చంద్రపాల్. సో వాళ్ళల్లో ఒకరు బాలగంగాధర తిలక్. అతివాదులు అనమాట వీళ్ళు. రైట్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బుద్ధిజం స్తూప? ఇచ్చిన ఆప్షన్స్లో బుద్ధిజం గురించి సంబంధించిన స్ట్రక్చర్స్ ఏవి అని అడిగాడు. స్తూపం ఆప్షన్ ఇచ్చాడు. స్తూపము, చైత్యం రాసుకోవాలండి. చైత్యం, హర్మ్యము అంటే ఏంది? ఆ ఎత్తుగా కట్టించింది హర్మ్యాలు, ఆకాశ హర్మ్యాలు అంటారు కదా.
సో ఇవి చైనా అంటే బుద్ధిస్ట్కు సంబంధించిన కొన్ని పదాలు గుర్తుంచుకోండి. ఏమైనా పదాలు వచ్చినాయంటే ఇదే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణుడికి భూమి ఇవ్వడం అని బ్రహ్మదేయ, రైట్. ఈజ్ ఎ టైప్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ చోళా పీరియడ్. చోళుడు, రైట్. తంజావూరు, చోళా క్యాపిటల్ వచ్చేసి తంజావూరు, పల్లవ క్యాపిటల్ వచ్చేసి కంచి, గుర్తుంచుకోండి, రైట్. సో బ్రహ్మదేయ ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ చోళా పీరియడ్ వాజ్ ది డాష్ ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మణాస్. అంటే చోళుల కాలంలో బ్రహ్మదేయ అనే ఒక రకమైన భూమిని మనకు చోళులు బ్రాహ్మణులకు గిఫ్ట్ ఇస్తారు. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే. దిస్ ఇస్ నాట్ ఎ కైండ్ ఆఫ్ బిట్, ఒక పాయింట్ అంతే, రైట్. ది ఏన్షియంట్ సిటీ ఆఫ్ తొలావీరా అనేసి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నేర్చుకుంటాము. ఈజ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగాడండి. గుజరాత్లో ఉంటుంది తొలావీరా, రైట్. తొలావీరా గుజరాత్లో ఉంటుంది. లోథాల్ కూడా గుజరాత్లోనే ఉంటుంది. డాక్ యార్డ్ అనేది మనకు వచ్చేసి డాక్ యార్డ్, సీపోర్ట్ అనమాట, ఓడరేవు, ఇది లోథాల్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లోథాల్లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను కదా, మనకు క్లాసెస్ ఉన్నాయి, చూసుకోండి. హూ ఫౌండెడ్ ది రామకృష్ణ మిషన్? 1897లో ఆల్రెడీ నేను చెప్పాను, రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద స్థాపిస్తాడు. హూ వాజ్ ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా లాస్ట్ ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ లార్డ్ విలియం మౌంట్ బ్యాటన్, గుర్తుంచుకోవాలి. లార్డ్ విలియం మౌంట్ బ్యాటన్, రైట్. 1947 వరకు 48 వరకు ఈయన ఉండి వెళ్ళిపోతాడు అనమాట, రైట్. ఒక క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే హూ వాజ్ ది లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? హూ వాజ్ ద లాస్ట్ ఇండియన్ టు బి ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు, రైట్. చక్రవర్తుల రాజగోపాలాచారి అండి, డాక్టర్ సి రాజగోపాలాచారి, గుర్తుంచుకోవాలి. చక్రవర్తుల రాజగోపాలాచారి, గుర్తుంచుకోవాలి. చక్రవర్తుల ఈయన ఇండియన్ బట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు. ఫస్ట్ అండ్ లాస్ట్ వ్యక్తి ఆయనే అనమాట, 1948 ఆ టైంలో. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఎవరి మధ్య జరుగుతుందండి? మూడవ పానిపట్టు యుద్ధం జరిగింది 1761లో. ఇది ఆల్రెడీ దీని గురించి 3 బ్యాటిల్స్ గురించి చెప్పాను, ఎక్కువ టైం వేస్ట్ వద్దు. రాజగృహ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది మహాజనపద అంటే మగధ సామ్రాజ్యానికి ఫస్ట్ క్యాపిటల్ ఏది అని అడిగాడు, రాజగృహ. ఈ రాజగృహ తర్వాత క్యాపిటల్ మారిపోతుందండి. ఆయన ఉదయనుడు అనే ఒక రాజు ఆ క్యాపిటల్ను మార్చేస్తాడనమాట. ఆ క్యాపిటల్ తర్వాత మళ్ళీ వచ్చేసి పాటలీపుత్రం అవుతుంది. పాటలీపుత్ర, ఓకే. పాటలీపుత్ర క్యాపిటల్గా తర్వాత మారిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మగధ సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ రాజగృహ, రైట్. మార్చేది ఎవరు అంటే ఉదయన, గుర్తుంచుకోవాలి. ఉదయన. నలంద యూనివర్సిటీ అన్ ఇంపార్టెంట్ లర్నింగ్ సెంటర్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బీహార్. నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని అడిగాడు. చాలా ముఖ్యమైన విద్యా కేంద్రము, అది ఎక్కడ ఉంది అని అడిగాడు. నన్ అదర్ దాన్ బీహార్. అండర్ ది ఢిల్లీ సుల్తానేట్ యొక్క సామ్రాజ్య పాలనలో ది రిలీజియస్ ట్యాక్స్ అంటే మనకు మతాల మీద విభజించే ట్యాక్స్ అన్నమాట. ఆ ట్యాక్స్ ఎవరి మీద విభజిస్తారు? ముస్లింల పైన, సంపన్నులైన ముస్లింల పైన, బాగా డబ్బు సంపాదించిన ముస్లింల మీద ఎలాంటి ట్యాక్స్ విధిస్తారు అంటే జకాత్ అనే ఒక ట్యాక్స్ విధిస్తారు. అదే మనకు బ్రాహ్మిన్స్ మిగిలిన హిందూస్ పైన విధించే ఒక ట్యాక్స్ ఏదంటే జిజియా ట్యాక్స్, రైట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇల్బర్ట్ బిల్ అంటారండి. ఇల్బర్ట్ బిల్లు ఇది అంతా ఒకటే. ఇల్బర్ట్ బిల్ వాజ్ పాస్డ్ డ్యూరింగ్ ద టర్మ్స్ ఆఫ్ లార్డ్ రిప్పన్. ఇది బిట్టే. ఇల్బర్ట్ బిల్ ఎవరి టైంలో పాస్ చేస్తారో అని అడుగుతారు, రిప్పన్ టైంలో. అంటే లార్డ్ రిప్పన్ హయాంలో భారత మరియు యూరోపియన్ న్యాయ వ్యవస్థను సమాన ప్రాతిపదిక మీద తీసుకురావడానికి ఈ బిల్లు ఆమోద పొందింది. ఎప్పుడు? 1883లో. క్వశ్చన్ 1883నే ఎప్పుడు పాస్ చేస్తారని అడిగాడు. బట్ ఇక్కడ ఇల్బర్ట్ బిల్ ఎవరి టైంలో పాస్ చేస్తారంటే లార్డ్ రిప్పన్ టైంలో పాస్ చేస్తారో అది గుర్తుంచుకోవాలి. వర్నాకులర్ ప్రెస్ట్ యాక్ట్ లార్డ్ లిట్టన్ టైంలో. లార్డ్ రిప్పన్ వచ్చేసి ఇల్బర్ట్, లార్డ్ లిట్టన్ వచ్చేసి వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనమాట, అది గుర్తుంచుకోవాలి. ఏం లేదు, ఇల్బర్ట్ బిల్ అనేది భారతీయ జడ్జెస్ ఉంటారు కదా, న్యాయవాదులు, వాళ్ళకు కూడా యూరోపియన్ క్రైమ్స్ డీల్ చేసింది, వాళ్ళ క్రైమ్స్ డీల్ చేసేదానికి కూడా మన ఇండియాలో పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఈ ఇల్బర్ట్ బిల్లు కోరుతుంది అనమాట. తర్వాత ఇది అపోజ్ అవుతుంది, క్యాన్సిల్ చేస్తారు. సబ్సిడియరీ అలయన్స్ అంటే కలుపుకోవడం అన్నమాట. రే బాబు, నీకు సైన్యం లేదు కదా, నువ్వు దగ్గర ఉన్నావు కదా, నువ్వు రాజ్యం కదా,
సో నేను మీకు సైన్ ఇస్తాము, నువ్వు మా దాంట్లో కలిసి ఉండు, నీకేదైనా సమస్య అయితే మేము ప్రొటెక్ట్ చేస్తాం నిన్ను, బట్ మా ఆధీనంలో ఉండు అని చెప్పుకోవడాన్ని సబ్సిడీరియలీ అలయన్స్ అంటారు అనమాట. అంటే సంధి కుదుర్చుకోవడం. అది లార్డ్ వెల్లెస్లీ ప్రతిపాదన చేస్తాడు 1798లో. సబ్సిడరీ అలయన్స్ అనేది 1798లో రూపొందించిన ఒక వ్యవస్థ. ఎవరు ప్రతిపాదిస్తారంటే లార్డ్ వెల్లెస్లీ. గుర్తుంచుకోవాలి. రైట్, చూద్దాం. హూ గేవ్ ది టైటిల్ ఫాదర్ ఆఫ్ ది నేషన్? మహాత్మా గాంధీకి జాతిపిత అని టైటిల్ ఇచ్చిన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ చూద్దాం. మహాత్మా గాంధీ కాల్డ్ ఆఫ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ఫిబ్రవరి. నేను చెప్పాను ఫిబ్రవరి 1922లో నాన్ కోఆపరేషన్ కాల్ ఆఫ్ చేయండి రా, వద్దురా అని చెప్తాడనమాట. ఆఫ్టర్ విచ్ ఇన్సిడెంట్? ఏ ఇన్సిడెంట్ తర్వాత? నేను చెప్పాను చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరుగుతుంది, కాల్చిపడేస్తారు పోలీసు వాళ్ళను అట్లా అనేసి. ఆ ఇన్సిడెంట్ తర్వాత గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కాల్ ఆఫ్ చేస్తారనమాట, క్లోజ్ చేసేస్తారు. రైట్, చౌరీ చౌరా సంఘటన మళ్ళీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియా హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్కస్ ది కాన్సెప్ట్ ఆఫ్ పవర్టీ? ఇండిపెండెన్స్ రాకుండా ముందు, ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ రాకముందు. రైట్, సో పవర్టీ గురించి డిస్కస్ చేసిన వాడు, పవర్టీ గురించి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి నేను నిన్న చెప్పుకున్నాను ఆల్రెడీ, దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నౌరోజీ గుర్తుంచుకోవాలి. రైట్, బ్రిటిష్ పార్లమెంట్లో మొట్టమొదటి ఇండియన్ ఎంపీగా కూడా సెలెక్ట్ అయ్యాడండి. ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియన్ లెడ్ ది ఫేమస్ రివోల్ట్ 1857లో. లక్నోలో 1857లో జరిగిన ప్రసిద్ధ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? నాయకత్వం నేను నిన్ననే డిస్కస్ చేసాము. లక్నోలో ఎవరు చేస్తారంటే మేడం బేగం హజరత్ మహల్. మళ్ళీ ఎందుకు డిస్కస్ చేసుకోవడం ఎక్స్ట్రాగా? డ్యూరింగ్ విచ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ మహాత్మా గాంధీ క్విట్ ఇండియాలో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇస్తాడండి. డూ ఆర్ డై అనే నినాదాన్ని మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్లో ఇస్తాడు. 1942లో జరుగుతుంది, August 8 అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ ఆల్సో ది ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ది గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? ఫస్ట్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్, మనకు స్వాతంత్రం వచ్చింది, ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉమెన్ అనమాట నియమించబడుతుంది. ఆ ఉమెన్ పేరు సరోజిని నాయుడు. నైటింగల్ ఆఫ్ ఇండియా, బ్రోకన్ వింగ్స్ ఇలాంటి బుక్స్ రాసిన వ్యక్తి అనమాట సరోజిని నాయుడు. రైట్, గుర్తుంచుకోవాలి. వెన్ వాజ్ ది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్? గాంధీకి ఇర్విన్కు మధ్య ఒక ప్యాక్ట్ జరుగుతుంది, ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం 1931లో జరుగుతుంది. ఏంద్రయ్యా ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటే? మీకు మేము స్వాతంత్రం ఇచ్చాంలే నువ్వు రా వచ్చి సంతకం పెట్టుకొని గాంధీని పిలిపించి సంతకం పెట్టించుకొని ఎన్నో వేలాది మంది జైల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులను రిలీజ్ చేపిస్తారు. ఒక భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ సద్గురు వీళ్ళు అక్కడే ఉండిపోతారు. వాళ్ళు మాత్రం రిలీజ్ చేయరు. గాంధీ వాళ్ళని మీద రిలీజ్ చేయమని ప్రెషర్ కూడా చేయడు. ఒకవేళ ప్రెషర్ చేస్తుంటే వాళ్ళని కూడా రిలీజ్ చేసే ఉండేవాళ్ళు, బట్ చేయలేదు. వాళ్ళను ఉరి తీయబడడం జరిగిందనమాట. 1931లో జరుగుతుంది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది నాన్ వైలెంట్ మూవ్మెంట్ నేమ్డ్ యాజ్ ద ఖుదాయి ఖిద్మత్ గార్స్? నిన్న చెప్పుకున్నాం. ఈ ఖుదాయి ఖిద్మత్ గార్స్ అంటే లేదంటే రెడ్ షర్ట్ మూవ్మెంట్ అని కూడా అంటారండి. రెడ్ షర్ట్ మూవ్మెంట్ అని కూడా అంటారు. ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన కూడా ఒక ఫ్రీడమ్ ఫైటరే చెప్పాలంటే, ఫ్రీడమ్ కోసం బాగా పోరాడిన వ్యక్తి. అందుకే ఇతనికి మనకు భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడిగా కూడా ఇతన్ని మనం చెప్పుకుంటాం. రెడ్ షర్ట్గా ప్రసిద్ధి చెందిన ఖుదాయి ఖిద్మత్ గార్ అనే అహింసాయుత ఉద్యమ స్థాపకుడు ఎవరు అని అడుగుతాడు అనమాట. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. రైట్, విచ్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కకోరీ ట్రైన్ కేస్ అనేసి 1925లో జరుగుతుందండి. కకోరీ అక్కడ ట్రైన్ లూటీ చేస్తారనమాట, దోసేస్తారు. ఆ కకోరీ ట్రైన్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని అడిగితే రామ్ ప్రసాద్ బిస్మిల్లా. 1925లో కకోరీ రైలు చర్యలో పాల్గొన్న ఏ స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి మరణ శిక్ష విధించింది? సర్ఫరోషీకి తమన్నా అబ్ హమారే దిల్ మే హే అనేసి ఒక హిందీలో ఒక పాట అప్పుడప్పుడు మీరు కూడా వింటా అంటాడు. అది రామ్ ప్రసాద్ బిస్మిల్లా పాడిన పాట అనమాట. చాలా అసలు అలాంటి పాటలు వింటే గుజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. సరే పోనీ ఏం చేస్తాం. జ్యోతిబా ఫులే ఫౌండెడ్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? నిన్న డిస్కస్ చేసుకున్నాం.
జ్యోతిబా ఫులే 1873లో సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేస్తుందండి. సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేస్తారు జ్యోతిబా ఫులే. అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలకు సమన్యాయాన్ని చేకూరాలని, రైట్, వాళ్ళు కూడా సమాజంలో సమానంగా చూడాలి అని ఒక సంస్థను, ఆ సమాజాన్ని ఏర్పాటు చేస్తారు. అది సత్యశోధక్ సమాజ్ 1873 పూణేలో. నెక్స్ట్ చూద్దామండి. ఐరన్ పిల్లర్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్. ఎక్కడుంది ఐరన్ పిల్లర్? ఢిల్లీలో ఉంది. ఈ ఐరన్ పిల్లర్ చంద్రగుప్త టూ చేయిస్తాడనమాట. చంద్రగుప్త గుర్తుంచుకోవాలి. చంద్రగుప్త టూ ఐరన్ పిల్లర్ మెహ్రౌలీలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. మెహ్రౌలీ అంటే ఢిల్లీ, రైట్. ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికీ తుప్పు బట్టల ఐరన్, గుర్తుంచుకోవాలి. విచ్ ఫారిన్ ఇన్వైడర్స్ సరెండర్డ్ హిస్ టెరిటరీస్ టు చంద్రగుప్త మౌర్య. ఫారిన్ ఇన్వైడర్స్ అంటానే మనం చంద్రగుప్త టైము, చంద్రగుప్త అంటానే సెల్యూకస్ నికేటర్ రావాలి. సెల్యూకస్ నికేటర్ గుర్తుంచుకోవాలి. అలెగ్జాండర్ వచ్చి గవర్నర్గా నియమించి వెళ్ళిపోతాడు అనమాట సెల్యూకస్ నికేటర్ను. అతన్ని ఈ చంద్రగుప్త మౌర్యుడు వెళ్ళి అటాక్ చేస్తాడనమాట. తన కూతుర్ని తీసుకొచ్చుకుంటాడు. తన కూతుర్ని హెలీనా బాగుంటుందంట, కూతుర్ని తెచ్చుకుంటాడు. కూతురుతో పాటు ఇంకొకరు వస్తారనమాట, మెగస్తనీస్. ఆ మెగస్తనీస్ రాసే బుక్ ఇండికా, రైట్, గుర్తుంచుకో. హూ అమంగ్ ది ఫాలోయింగ్ సక్సీడెడ్ ఘటోత్కచ. ఇక్కడ గుప్తుల సామ్రాజ్యంలో ఇతని కూడా ఒక పేరు అనమాట, ఘటోత్కచ. ఘటోత్కచ అంటే స్టార్టింగ్ గుప్తుల్లో, అంటే శ్రీముఖుని తర్వాత గుప్తుని పేరు ఘటోత్కచ అనమాట. సో ఈ ఘటోత్కచుని యొక్క కొడుకు చంద్రగుప్త 1. సో అంతే, ఏం లేదు. ఈ కింది వారిలో గుప్త పాలకులైన ఘటోత్కచుని తర్వాత ఎవరు వచ్చారు అంటే చంద్రగుప్త 1, మొదటి చంద్రగుప్త, గుర్తుంచుకోవాలి. మొదటి చంద్రగుప్త తర్వాత సముద్రగుప్తుడు వస్తాడు, అది గుర్తుంచుకోవాలి. Who among the following succeeded the throne of the Mauryan Empire after the death of the చంద్రగుప్త మౌర్య. అంతే, ఏం లేదు. చంద్రగుప్త మౌర్యుడు చనిపోయిన తర్వాత ఆ చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఎవరు వస్తారంటే అతని కొడుకు వస్తారు. అతని కొడుకు పేరు బిందుసారుడు. అశోకుడు అని కూడా ఆప్షన్లో ఉంటుంది. అంతే, వేసినారంటే అయిపోతారు. బిందుసారుని యొక్క కొడుకు అశోకుడు. వెన్ వాజ్ ది ట్రీటీ ఆఫ్ పురందర్ సైన్డ్. పురందర్ ట్రీటీ అని మనకు మహారాష్ట్రలో శివాజీకి మరియు ఈ ఢిల్లీ సుల్తాన్ యొక్క జనరల్ అయిన కమాండర్ అయిన ఒక ఎవరి పేరు జైసింగ్. ఆ ఢిల్లీ సుల్తాన్ యొక్క కమాండర్ జైసింగ్. వాళ్ళకి ఇక మరాఠా యొక్క చక్రవర్తి ఛత్రపతి శివాజీకి మధ్య జరుగుతుంది పురందర్ ట్రీటీ, ఒప్పందం అనమాట. 1665లో నువ్వు మా దగ్గర రావకు, మేము మీ దగ్గర రావని, అంతే. యాజ్ పర్ ది కాంటెంట్స్ మెన్షన్డ్ ఇన్ ద అశోకన్ ఇన్స్క్రిప్షన్, రైట్. అశోక శాసనాలలో పేర్కొన్న విషయాల ప్రకారం మౌర్య సామ్రాజ్యంలో ఎన్ని ప్రధాన రాజకీయ కేంద్రాలు ఉన్నాయి అని అడిగాడు. డెప్త్గా అడిగాడు. గ్రూప్ 2 క్వశ్చన్. ఆల్మోస్ట్ 5 ప్రధాన రాజకీయ కేంద్రాలు ఉన్నాయి, అంతే. బట్టి పట్టుకోవాల్సిందే. ద్రావిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ద్రావిడులు అంటే మన సౌత్ ఇండియా. ద్రావిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బిలాంగ్స్ టు విచ్ ఎంపైర్. ఇంకెవరు ఉంటుంటే విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యానికి చెందిన. విజయనగర సామ్రాజ్యం అంటే మన సౌత్ ఇండియాదే అనమాట. ద్రావిడ ఇక్కడ ద్రావిడియన్ స్టైల్ అంటే ఏదైనా కట్టడాలు ఇవన్నీ ద్రావిడియన్ స్టైల్లో ఉంటాయి అన్నమాట, రైట్. సో చూద్దాం. అహోం అంటే అస్సాం అండి, ఇంకేం మాట్లాడద్దు. అహోం అంటే అస్సాం. అహోం కింగ్డమ్ ఇన్ ఇండియా వాజ్ లొకేటెడ్ ఇన్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ. బ్రహ్మపుత్ర నది పక్కన అస్సాం ఉంటుంది. అహోం కింగ్డమ్ అనేది కూడా అక్కడే ఉంటుంది, అంతే. మనం గుర్తుంచుకోవాలి, బట్టి కొట్టుకొని రాకపోతే. దేర్ వర్ సెవరల్ సిటీస్ ఇన్ ద మౌర్యన్ ఎంపైర్. అంటే మౌర్య సామ్రాజ్యంలో అనేక నగరాలు ఉండేటి. ఈ కింది వాటిలో దక్షిణం వైపు ఉన్న నగరం ఏది అని అడిగాడు. ఇది కూడా టఫే కొంచెం, ఆయన కూడా రిమెంబర్ చేసుకోవాలి, అడిగాడు కాబట్టి. బ్రహ్మగిరి అనేది మన మౌర్య సామ్రాజ్యంలో ఉన్న సిటీలలో దక్షిణం వైపు ఉన్న సిటీ అంట బ్రహ్మగిరి, రైట్. నెక్స్ట్ చూద్దాం, రైట్. ది కింగ్డమ్ ఆఫ్ చోళా. కింగ్డమ్ అంటే చోళులు, చేరలు, పాండ్యులు రాజ్యాలు ప్రాచీన భారతదేశంలో ఏ కాలానికి చెందినవి? ఇది సంగం కాలానికి చెందినవంటబ్బా. సంగం కాలము 300 BC వరకు నుంచి 300 AD వరకు ఉంటాయన్నమాట. 300 BC నుంచి 300 AD వరకు ఉన్న కాలాన్ని దక్షిణ భారతదేశంలో సంగం ఎరా అంటాం అనమాట. ఈ సంగం ఎరాల్లో చోళులు, చరలు, పాండ్యులు వీళ్ళందరూ రూలింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఏరియాల్లో, రైట్. నెక్స్ట్ చూద్దాం. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ పర్సనాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద అలీగర్ మూమెంట్. ఈ కింది వాటిలో అలీగర్ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగితే సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతనే లీడర్. అలీగర్ మూమెంట్ యొక్క లీడర్ వచ్చేసి సయ్యద్ అహ్మద్ ఖాన్, గుర్తుంచుకోవాలి, రైట్. సరే, నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్. అంటే మోతీలాల్ నెహ్రూ అంటే నెహ్రూ వాళ్ళ నాయన.
చిత్తరంజన్ దాస్ గేవ్ అప్ దేర్ లీగల్ ప్రాక్టీసెస్. వాళ్ళు లాయర్లుగా ఉండే, న్యాయవాద వృత్తిని వదిలేసినారు. ఎందుకు వదిలేసినారు అని అడిగినాడు. మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ ఏ ఉద్యమంలో తమ న్యాయవాద వృత్తిని వదులుకున్నారు అంటే సహాయ నిరాకరణ ఉద్యమము. సహాయ నిరాకరణ ఉద్యమంలో వాళ్ళ న్యాయవాద వృత్తిని కూడా వదులుకున్నారనమాట, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. రైట్, 1927లో అంబేద్కర్ ఉంటాడు కదా, ఈ అంబేద్కర్ ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తాడు అనమాట. దళిత్ మూమెంట్ అని స్టార్ట్ చేస్తాడు. దళిత్స్ ఎక్కడికి టెంపుల్లోకి ఎంట్రీ చేసుకొని ప్రవేశం చేసేదానికి ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. లేదా క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చేదానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సంవత్సరంలో మూమెంట్ స్టార్ట్ చేస్తాడు అని అడుగుతాడు. లేదా 1927లో టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చేదానికి ఎవరు మూమెంట్ స్టార్ట్ చేస్తారు అని అడుగుతాడు. క్వశ్చన్ ఇదే, తిప్పి అడుగుతాడు. అందుకే మీరు క్వశ్చన్ ఆన్సర్ రెండు చదువుకోవాలి మంచిగా. రైట్, చూద్దాం. అనీ బిసెంట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అనీ బిసెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ అంటే ఈమె ఎలాంటి సోషల్ రిలీజియస్ రిఫార్మ్ స్టార్ట్ చేస్తుంది అంటే అనీ బిసెంట్ ఈ కింది వాటిల్లో ఏ సామాజిక మత ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది అంటే థియోసాఫికల్ సొసైటీ అని అనీ బిసెంట్ స్టార్ట్ చేస్తుందండి. థియోసాఫికల్ సొసైటీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ బిట్వీన్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మరాఠాస్ వర్సెస్ ఆఫ్ఘన్స్, మళ్ళీ వద్దు. రైట్, నెక్స్ట్ విచ్ సుల్తాన్ వాజ్ డిఫీటెడ్ బై బాబర్ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది కూడా మనం ఆల్రెడీ ఇబ్రహీం లోడి బాబర్ మధ్య జరుగుతుంది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని చెప్పుకున్నాము. అంతే, ఇంక వద్దు. ఋతు సంహారము అనే ఒక బుక్ ఉంటుందండి. ఋతు సంహారం లేదా 6 ఋతువులు, ఋతు సంహార లేదా 6 ఋతువులు అని ఉంటాయి. ఈ సంస్కృత సాహిత్యంలో ఒక క్లాసికల్ ఒక ఇదనమాట, నోట్స్, క్లాసికల్ బుక్. అది ఎవరు రాస్తారు అని అడుగుతాడు. కాళిదాసు. ఋతు సంహారము, మాలవికాగ్నిమిత్రము, మేఘ సందేశము, కుమార సంభవము, రైట్, ఇలాంటివన్నీ కాళిదాస్ రాస్తాడు. అందుకే కాళిదాస్ను ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటాం అనమాట. రైట్, ఈ కాళిదాసు చంద్రగుప్త టైంలో నవరత్నాలలో ఒక వ్యక్తి అనమాట, నవరత్నాలలో ఒక రత్నం. రైట్, గుర్తుంచుకోవాలి. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా యొక్క పితామహుడిగా రాజారాం మోహన్ రాయ్ని మనము డిస్కస్ చేసుకుంటామండి. మోడర్న్ ఇండియా యొక్క పితామహుడిగా. కితాబ్ ఉల్ హింద్ అనేది ఒక అరబిక్ టెక్స్ట్ అనమాట. కితాబ్ ఉల్ హింద్ అనే ఒక అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే అల్ బెరూని. గుర్తుంచుకోవాలి, బట్టి కొట్టుకోవాలి, ఇది రాకపోతే బట్టి కొట్టుకోవాలి. ది రూల్స్ మేడ్ ఫర్ ది బుద్ధిస్ట్ అంటే ఈ బౌద్ధ సంఘానికి చేసిన నియమాలను ఒక పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం పేరు ఏదండి. ఇప్పుడు బౌద్ధ సంఘాలు అంటే మనకు ఆల్రెడీ చూడండి 4 బౌద్ధ సంగీతులు జరుగుతాయండి. 4, 1, 2, 3, 4 అని. రైట్, బౌద్ధ సంగీతులు అంటారు. వీటిల్లో రకరకాలుగా రూల్స్ సెట్ చేసుకుంటారు అనమాట. ఆ రూల్స్ అన్నీ ఒక చోట తీసుకొని కంపైల్ చేసి ఒక బుక్ తయారు చేస్తారు. ఆ బుక్ పేరు వినయ పీఠక, సుత్త పీఠక, వినయ పీఠక అని బుక్కులు రాస్తారు. అభిధమ్మ పీఠక, ఇట్లా బుక్కులు రాస్తారు అనమాట. అలాంటి బుక్కుల్లో ఈ యొక్క బుద్ధిస్టు సంఘాల గురించి తెలియజేసే బుక్ వినయ పీఠక, దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ గురించి తెలియజేసే బుక్ అనమాట. రైట్, సరే చూద్దాం. నెక్స్ట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ శాకా రూలర్. శాకా వంశానికి చెందిన రూలర్ అంట. ఎవరు అనేసి అడిగాడు. సరే, నో ప్రాబ్లం, ఆ ఆప్షన్స్ అన్నీ ఇచ్చిండొచ్చు. కానీ రుద్రదామనుడు శాకా రూలర్ అనమాట. రుద్రదామనుడు ఒక రూలర్. రైట్, సరే. నెక్స్ట్, ఈ కింది వారిలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క కుమారుడు ఎవరు అంటే షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్. ఆల్రెడీ నేను ఆ షార్ట్ కట్ కూడా ఫస్ట్ క్లాస్లో చెప్పాను. బాద్షా అని గుర్తుపెట్టుకోవాలా. బాద్షా, మళ్ళీ చెప్తాను. BHAJSHA గుర్తుంచుకోవాలి. బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సరే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ముఘల్ రూలర్ వాజ్ ఓవర్థ్రోన్ బై ది బ్రిటిష్ అండ్ సెంట్ టు ఎగ్జైల్ ఇన్ బర్మా ఆఫ్టర్ ది రివోల్ట్ ఆఫ్ 1857. ఇదే మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్. ఏం లేదు, 1857 తిరుగుబాటు తర్వాత ఏ ముఘల్ రూలర్ను బర్మాకు తీసుకొని పోయి అక్కడే వాళ్ళను గద్దె దింపి బర్మాకు తీసుకొని పోయి బహిష్కరణకు పంపారంటే ఇంక ఇండియాకు రాకూడదు అనమాట. ఆ ముఘల్ రూలర్ పేరు నన్ అదర్ దాన్ 2వ బహదూర్ షా 2. వీళ్ళందరూ ఢిల్లీకి రాజుగా ప్రకటించుకొని ఉద్యమం చేసి అందరూ పోతారు, ఈయన మిగులుతాడు. ఈయన పట్టుకొని పోయి బర్మాలో వేస్తారు, అంతే. రైట్, చూద్దాం. సిపాయిస్ ఆఫ్ మీరట్ అంటే సిపాయి తిరుగుబాటు మీరట్లోనే జరుగుతుందండి. రైట్, 1857 మేలో. ఆ సిపాయిస్ ఆఫ్ మీరట్ అరైవ్డ్ అట్ ది గేట్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ వరకు వెళ్తుంది ఆ సిపాయిలు. ఎప్పుడు, ఏ టైంలో అంటే May 11, 1857.
మే 10 స్టార్ట్ అవుతుందండి మూమెంట్. ఒక రోజులేకల్లా మీరట్ నుంచి ఢిల్లీకి పోయేదానికి పెద్ద టైం పట్టదు, దగ్గరే. సో అక్కడికి వెళ్ళి మే 11కు ఢిల్లీకి వెళ్ళిపోతారు అనమాట సిపాయిలు. నెక్స్ట్ చూద్దాం. హూ వాజ్ ది లాస్ట్ తీర్థంకర్ ఆఫ్ జైన? ఆల్రెడీ ఇది డిస్కస్ చేసుకున్నాం. జైనులలో లాస్ట్ తీర్థంకులు వచ్చేసి మహావీర, వర్ధమాన మహావీర అంటారండి, జైన మత స్థాపకుడు ఈయన. అల్లూరి సీతారామరాజు వాజ్ ది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, మన అల్లూరి సీతారామరాజే. రైట్. ఏ స్టేట్కి చెందినవాడు అంటే ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు. రైట్. చూద్దాం. ది బ్రిటిష్ పార్లమెంట్ ట్రాన్స్ఫర్డ్ ది పవర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు బ్రిటిష్ క్రౌన్ ఇన్ 1858. ఈస్ట్ ఇండియా కంపెనీ పని అయిపోయింది, సిపాయిలు తిరుగుబాటు చేశారు. సిపాయిలు తిరుగుబాటు చేసిన తర్వాత మీకు ఈస్ట్ ఇండియా కంపెనీ మీరు పనికిరారా, మీరు సరిగా రూల్ చేసుకోరు అనేసి బ్రిటిష్ డైరెక్ట్గా రూల్ చేసింది. అది 1858లో స్టార్ట్ అయింది బ్రిటిష్ రూలింగ్. గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. రైట్. ఇన్ ఇండియా, భారతదేశంలో ది ప్రాక్టీస్ ఆఫ్ ఎరెక్టింగ్ మెగాలిత్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ శవాలు ఏమైనా ఉంటే మధ్యలో పెట్టి బూట్ చేసి ఆ సమాధుల టైప్లో పెద్ద పెద్ద రాళ్ళు పెడతారనమాట. వాటిని మెగాలిత్స్ అంటారనమాట. అవి ఆ ఆచారం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 3000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది, గుర్తుంచుకోవాలి. రైట్. గౌతమ్ బుద్ధ అటైన్డ్ ఎన్లైటన్మెంట్ అండర్ ఏ పీపల్ ట్రీ. ఎక్కడ? రావి చెట్టు కింద గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం పొందినాడు. అది ఎక్కడ, ఏ ప్లేస్లో అంటే గయాలో. రైట్, గుర్తుంచుకోవాలండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. విచ్ వాజ్ ది ఫస్ట్ ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్ దట్ హ్యాడ్ సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్? అంతే, ఏముందండి, సిస్టమాటిక్లో క్రమబద్ధమైన పట్టణ ప్రణాళిక మరియు భూగర్భ డ్రైనేజీ సిస్టమ్ను ఏర్పాటు చేసిన సిస్టమ్ ఏది, నగరం ఏది, ఏ టైంలో ఉండింది అంటే నన్నదంటే సింధు నాగరికత అండి. సింధు నాగరికత 4000 సంవత్సరాల క్రితమే ఇలాంటివి జరిగాయండి. సింధు నాగరికతలో అలాంటి పురాతనమైన చరిత్ర మనకుంది. సింధు నాగరికతలోనే ఒక టౌన్ ప్లానింగ్, ఒక డ్రైనేజీ సిస్టమ్ వ్యవస్థ అని ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. రైట్. హూ ఆర్ ది ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ ద అసెంబ్లీ బాంబు కేస్? అసెంబ్లీలో బాంబులు వేస్తాడు ఎవరెవరు? భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. 1929లో నేను ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్ ఎవరండి? భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్తే, ఇంకేం లేదు. ఈ కేసులోనే వాళ్ళకు ఇచ్చేస్తారనమాట. అంటే ఇది కేసు పడుతుంది. దాని తర్వాత శాండర్స్ అనే ఒక అతన్ని చంపుతారు వీళ్ళిద్దరు మళ్ళా పోయి. అప్పుడు భగత్ సింగ్ను ఊరి చేస్తారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, గుర్తుంచుకోవాలి. అక్కడ వెన్ డిడ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇందాక 1922లో. క్వశ్చన్స్ అలా రిపీట్ అవుతూ ఉంటాయి, ఇవే వస్తాయి కూడా. ఈ కింది స్వాతంత్ర సమర యోధులలో నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, యూ గివ్ మీ ద బ్లడ్ ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్ అని ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ దేశీ ప్రేమి దివాస్గా జరుపుకుంటామండి మనకు జనవరి 23వ తేదీ. సో అలాంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. రైట్. లాలా లజపతి రాయ్ వాజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? ఆర్య సమాజ్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క యాక్టివ్ మెంబర్ లాలా లజపతి రాయ్. రైట్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఫౌండెడ్ ది సిటీ ఆఫ్ జైపూర్? సవాయి జైసింగ్ అంటారండి, సవాయి జైసింగ్ అంటారు. ఇతను జైపూర్ సిటీని కనుక్కుంటారు. సవాయి జైసింగ్. రైట్. సవాయి జైసింగ్ అన్నమాట. విచ్ మౌర్యన్ రూలర్ వాజ్ కాల్డ్ అమిత్రోగాత? ఈ చంద్రగుప్త మౌర్యుని యొక్క కొడుకు ఉంటాడు, రూల్ చేస్తాడు కదా. చంద్రగుప్త మౌర్యుని యొక్క కొడుకును అమిత్రోగాత అని కూడా పేరుతో పిలవడం జరుగుతుంది. బిందుసారుని. రైట్. సరే, బిందుసారుని యొక్క కొడుకు అశోకుడు, గుర్తుంచుకోండి. రైట్. డెక్కన్ అల్లర్లు మహారాష్ట్రలో స్టార్ట్ అవుతాయండి. ఎప్పుడు? 1875లో. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే 1875లో డెక్కన్ అల్లర్లు ఏ ఏరియాలో స్టార్ట్ అవుతాయని అడుగుతా? మహారాష్ట్రలో స్టార్ట్ అయిన డెక్కన్ అల్లర్లు ఏ ఇయర్లో స్టార్ట్ అవుతాయని అడుగుతాడు? 1875లో. రైట్, గుర్తుంచుకోవాలి. రైట్. విచ్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1793? చార్టర్ ఏం లేదండి, 1793 చార్టర్ యాక్ట్నే ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1793 అని చెప్పుకుంటాము, అంతే. బ్రిటిష్ పార్లమెంట్ యొక్క ఏ చట్టాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం 1793 అని కూడా పిలుస్తారు? చార్టర్ యాక్ట్ 1793 ఇలాంటి వాటిని పిలుస్తారనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం. వెన్ వాజ్ పాస్డ్ బై ది బ్రిటిష్ విచ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్ టు కంట్రోల్ ది టెరిటరీస్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ మేజర్లీ ఇన్ బెంగాల్ ఇన్ ది ఇయర్ 1773? రెగ్యులేటింగ్ యాక్ట్ అని అంటే ఇదంతగా ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దు. అయితే కళింగ దట్ వాజ్ కాంక్వర్డ్ బై అశోకుడు కళింగను స్థాపిస్తాడు కదా. సో ఎప్పుడు? జస్ట్ తను
8 సంవత్సరాలు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత 8 సంవత్సరాల తర్వాత కళింగంపై యుద్ధం చేస్తారనమాట. రైట్. అశోకుడు రాజు అయిన 8 సంవత్సరాల తర్వాత స్వాధీనం చేసుకున్న కళింగానికి ప్రాచీన నామం ఏది అంటే కోస్తా, ఒరిస్సా. కళింగ అంటే ఒరిస్సా అండి. రైట్. ఎడిటర్ ఆఫ్ మరాఠీ న్యూస్ పేపర్ ఎవరండి? కేసరి. కేసరి అనే ఒక మరాఠీ యొక్క న్యూస్ పేపర్ యొక్క ఎడిటరు బాల గంగాధర తిలక్. కేసరి అయిపోయింది. రైట్. సో ఇలా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక 100-120 క్వశ్చన్స్తో మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఇలా హిస్టరీనే కాదు ప్రతి సబ్జెక్టు డిస్కస్ చేసి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్జీడీలో చాలా యూజ్ అవుతాయండి, చాలా యూజ్ అవుతాయి. ఆర్పిఎఫ్కు చాలా యూజ్ అవుతాయి. ఎస్ఎస్జీడీ ఆర్పిఎఫే కాదు, ప్రతి క్వశ్చన్ ప్రతి ఎగ్జామినేషన్కు చాలా యూజ్ అయ్యే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. దయచేసి ఖచ్చితంగా మంచిగా చదువుకోండి, నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకే గైస్, జై హింద్.